మామూలుగా జపాన్లో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి కదా, దీనివల్ల బిల్డింగ్స్ కూలిపోతుంటాయి. అందుకని జపాన్ వాళ్ళు కొత్త టెక్నాలజీతో ఇలా పిల్లర్స్ లేని బిల్డింగ్ని డిజైన్ చేస్తున్నారు. ఒకరోజు ఈ పెద్దాయన ఈ పెంగ్విన్ని కాపాడాడని ప్రతి సంవత్సరం 8000 కిలోమీటర్లు సముద్రంలో ఈదుకుంటూ వచ్చి ఈ పెద్దాయన్ని కలుసుకుంటుంది. అది మన పట్ల జంతువులకున్న విశ్వాసం. మన హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్స్ ఇంజెక్షన్ వేస్తుంటారు కదా, అయితే అలా సూదితో గుచ్చిన తర్వాత మన స్కిన్ని మైక్రోస్కోప్తో చూస్తే ఇదిగో ఇలా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ పిక్చర్లో మీకు నీళ్లు కనిపిస్తున్నాయా? నిజానికి ఆ మనిషి కాళ్ళు నీళ్ళలోనే ఉన్నాయి. ఇవి హిమాలయాస్ నీళ్లు. ఇక్కడ నీళ్లు చాలా స్వచ్ఛంగా క్లియర్గా ఉంటాయి. మన ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్ని సప్లై చేసే ఫైబర్ ఆప్టిక్ వైర్ యొక్క సైజ్ ఇదిగో చేతిలో ఇంత చిన్నదిగా ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న ప్లేసెస్ అన్నిటిలో కేవలం హాంకాంగ్ని మాత్రమే మన టంగ్ అండ్ లిప్స్ని కదపకుండా పలకగలం. ఒకవేళ మనం జపాన్లో కార్ని కొనుక్కోవాలనుకుంటే మన దగ్గర కార్ని పార్క్ చేసే ప్లేస్ ఉందని నిరూపించుకోవాలి. అప్పుడే జపాన్ గవర్నమెంట్ మనకి కార్ని అమ్ముతుంది. అలారం కనిపెట్టక ముందు ప్రొఫెషనల్ నాకర్ అప్పర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఇలా మనం చెప్పిన టైంకి మనల్ని నిద్రలేపేవాళ్ళు. ఒక స్టేషనరీ జపనీస్ కంపెనీ క్లియర్ రేడార్ అనే పేరుతో ట్రాన్స్పరెంట్ ఎరేజర్ని డెవలప్ చేసింది. ఎందుకంటే మనం ఎరేజ్ చేసే అక్షరాలు కనిపించాలని. మన ఎర్త్ మీద పగటిని రాత్రిని వేరు చేసే గీత ఉంటుంది కదా, దానిని టర్మినేటర్ అంటారు. టైటానబువా అనే పాము జాతి 60 మిలియన్ సంవత్సరాల క్రితమే అంతరించిపోయింది. ఇదే ఇప్పటి వరకు కనిపెట్టిన అతిపెద్ద భారీ పాము. దీని ఫాసిల్స్ని మ్యూజియంలో భద్రపరిచారు. మామూలుగా మనం పుట్టేటప్పుడు మన లంగ్స్ పింక్ కలర్లో ఉంటాయి. మనం శ్వాస తీసుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుండి పొల్యూటెడ్ ఎయిర్ లోపలికి వెళ్ళి మెల్లిమెల్లిగా లంగ్స్ డార్క్ కలర్లోకి మారిపోతాయి. న్యూరాబుల్ అనే కంపెనీ ఒక కొత్త హెడ్సెట్స్ని డిజైన్ చేసింది. అది మీ మైండ్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా సాంగ్స్ని ప్లే చేస్తుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఫోటోని మైక్రోస్కోపిక్ లెన్స్తో ఒక చీమ వాటర్ డ్రాప్ని తోస్తున్నప్పుడు తీశారు. ఈ ఫోటోకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. కొరియాలో 2 చదువుకునే స్టూడెంట్స్ పొటాటో చిప్స్ కంపెనీ అమ్మే ప్యాకెట్స్లో చిప్స్ కన్నా గాలే ఎక్కువ ఉందని నిరూపించడానికి ఇలా దాంతో బోట్ని తయారు చేసి నదిలో ట్రావెల్ చేశారు. 1930 కన్నా ముందు వరకు తమ పిల్లల్ని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి పంపించాలంటే ఇదిగో ఇలా పోస్టల్ సర్వీస్ ద్వారా పోస్ట్ చేసేవారు. ఆవులకి అప్పర్ ఫ్రంట్ టీత్స్ ఉండవు. పోలాండ్లో 400కు పైగా క్రాకొడైల్ ట్రీస్ ఉన్నాయి. అసలు ఇవి ఎందుకు ఇలా పెరుగుతున్నాయని సైన్స్కి కూడా అంతు చిక్కట్లేదు. వెనెజులా మరియు సౌదీ అరేబియా లాంటి దేశాలలో నీళ్ల కన్నా పెట్రోలియం ఆయిల్సే చాలా చీప్గా దొరుకుతాయి. ఈ ప్రపంచంలో కోకో కోలాని తయారు చేయడం తెలిసింది కేవలం 2కి మాత్రమే. వాళ్ళిద్దరిని ఒకే ప్లేన్లో వెళ్ళనివ్వరు. ఎందుకంటే ఇన్ కేస్ ఆ ఫ్లైట్ క్రాష్ అయ్యి వాళ్ళిద్దరూ చనిపోతే ఆ కోకో కోలా రెసిపీ కనుమరుగైపోతుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ పెయింటింగ్ని $46.5 మిలియన్ పెట్టి కొన్నారు. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 336,74 లక్షల రూపాయలు. అంతగా ఏముందో ఈ పెయింటింగ్లో. ఒకవేళ మనం తినేటప్పుడు పీనట్ బటర్ లాంటిది మన నోటిపైన అతుక్కుంటూ ఉంటుంది కదా, అయితే దానికి కూడా భయపడేటోళ్ళు ఉన్నారు. దీనినే సైంటిఫికల్గా అరాచి బటేరియోఫోబియా అంటారు. మనం ఏటీఎంలో డబ్బులు తీసేటప్పుడు డబ్బులు లెక్క పెట్టే సౌండ్ వస్తుంది కదా, నిజానికి అది డబ్బులు లెక్క పెట్టే సౌండ్ కాదు. దానిని ముందే రికార్డ్ చేసి పెడతారు. అది మన సాటిస్ఫాక్షన్ కోసం ఇలా ప్లే చేస్తారు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఏంటో తెలుసా? వ్లాడిమిర్ కొమరోవ్ అనే ఆస్ట్రోనట్ 1967లో స్పేస్ నుండి భూమి మీద పడిపోయినప్పుడు ఇలా కాలి బూడిదయ్యాడు. ప్రస్తుతం మనం మాంసం కోసం జంతువుల్ని చంపుతున్నట్లు ఈ భూమి మీద మనుషులు ఒకరినొకరు చంపుకుంటూ వెళ్తే మన మానవ జాతి కేవలం 17 రోజుల్లోనే అంతరించిపోతుంది. యూట్యూబ్కి లాస్ ఏంజల్స్లో ఒక ప్రొడక్షన్ స్పేస్ ఉంది. ఒకవేళ మీకు 10,000 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు, ఆ ప్రొడక్షన్ స్పేస్ని వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఎగ్జామ్స్ ఎవరు కొనిపెట్టారో తెలుసా? ఇదిగో ఇతనే. ఇతను ఒక అమెరికన్. ఇతని పేరు హెన్రీ మెషెల్. ఫ్రెండ్స్, మీకు యూట్యూబ్లో టాప్ మోస్ట్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఏంటో తెలుసా? అదే టీ సిరీస్. 2వ ప్లేస్లో ఉన్నది కోకోమిలాన్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక స్టాచ్యూ కనిపిస్తుంది కదా, నిజానికి అది రియల్ స్టాచ్యూ కాదు. బెంగళూరులోని ఒక స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో వేసుకున్న డ్రెస్. ఇంకా ఈ డ్రెస్సుకి ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. క్రేట్ అనే ఐలాండ్లో ఒక 3000 సంవత్సరాల ఆలివ్ ట్రీ ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ చెట్టు ఆలివ్స్ని ఇస్తుంది. ఈ భూమి మీద ఉన్న సింహాల అన్నిటికన్నా వాటి స్టాచ్యూసే ఎక్కువ ఉన్నాయి. ఈ పెద్ద సైజ్ బాల్ని సూర్యుడు అనుకుంటే, దీని లోపల ఉన్న చిన్న చిన్న బాల్స్ని మన భూమి అనుకుంటే, ఈ సూర్యుడిలో మనలాంటి 13 లక్షల భూములు పడతాయి. ఈ హోటల్ పేరు అబ్రాస్ కుడాయ్.
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్. ఇందులో 10,000 రూములు, 70 రెస్టారెంట్లు, హెలికాప్టర్స్ ల్యాండ్ చేయడానికి 5 హెలిప్యాడ్స్ కూడా ఉన్నాయి. ఈ హోటల్ సౌదీ అరేబియాలో ఉంది. ఇతని పేరు చార్లెస్ డార్విన్. ఇతను కొత్త జంతువుల్ని కనిపెడుతుంటాడు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇతను కనిపెట్టిన ప్రతి జంతువుని కూడా తినేశాడు. ఇతని పేరు బెల్లీ ఓన్. ఇతను తనకున్న క్యాన్సర్ వల్ల తన కుడి కన్నుని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇతను తనకున్న లోపంతో కొత్త కెరియర్ని స్టార్ట్ చేసి జాంబీ మూవీస్లో యాక్ట్ చేస్తున్నాడు. చైనా వాళ్ళు ఒకసారి 1500 డ్రోన్స్తో ఒక క్యూఆర్ కోడ్ని జనరేట్ చేశారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కొత్తగా లాంచ్ చేసిన గేమ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. RH నల్ బ్లడ్. ఇది వరల్డ్స్ రేరెస్ట్ బ్లడ్ గ్రూప్లో ఒకటి. దీనిని గోల్డెన్ బ్లడ్ అని కూడా పిలుస్తారు. గత 50 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు దీనిని కేవలం 43 మందిలో మాత్రమే కనిపెట్టారు. ఒకసారి ఐస్లాండ్ గవర్నమెంట్ బ్లూ వేల్స్ అన్నిటినీ చంపమని పర్మిషన్ ఇచ్చింది. అప్పుడు అనానమస్ వాళ్ళు గవర్నమెంట్ వెబ్సైట్స్ అన్నిటినీ హ్యాక్ చేసి బ్లూ వేల్స్ మాట్లాడకపోవచ్చు, కానీ వాటికి బదులు మేము ప్రశ్నిస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. ఈ లాక్డౌన్ వల్ల ఫర్ ద ఫస్ట్ టైం ఉత్తరాఖండ్లోని సహరాన్పూర్ నుండి హిమాలయాస్ క్లియర్గా కనిపిస్తున్నాయి. సహరాన్పూర్ నుండి హిమాలయాస్కి దాదాపుగా 200 కిలోమీటర్లు ఉంటుంది. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఒకవేళ మనం డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా సడన్గా డిస్టర్బ్ చేస్తే మన బ్రెయిన్ పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందట. ఈ ప్రపంచంలో కేవలం షాక్స్కి మాత్రమే ఎటువంటి జబ్బులు రావు. వాటి ఇమ్యూన్ సిస్టమ్ ప్రతి ఒక్క డిసీజ్తో కూడా పోరాడుతుంది, ఈవెన్ క్యాన్సర్ కూడా. ఈ క్వారంటైన్ వల్ల ఆర్కిటిక్లో హోల్ ఏర్పడిన ఓజోన్ లేయర్ ఆల్మోస్ట్ 1 మిలియన్ కిలోమీటర్ స్క్వేర్ ఏరియా రికవరీ అయింది. నెదర్లాండ్లోని ఎయిర్పోర్ట్లో టాయిలెట్స్ యొక్క క్లీనింగ్ కాస్ట్ని తగ్గించాలని ఇదిగో ఇలా ఫోటోలో కనిపిస్తున్న విధంగా యురేనల్స్లో ఒక ఫ్లయింగ్ పిక్చర్ని ఉంచారు. ఆ తర్వాత మెన్స్ టాయిలెట్లో ఈ క్లీనింగ్ కాస్ట్ తగ్గింది. చెన్నైకి చెందిన ఒక 25 ఏళ్ల కుర్రోడు అండర్ వాటర్లో 6 రూబిక్స్ క్యూబ్స్లను కేవలం 2.17 మినిట్స్లో కంప్లీట్ చేసి వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేశాడు. విరాట్ కోహ్లీ కేవలం ఈవియన్ అనే కంపెనీ నీళ్లు మాత్రమే తాగుతాడు. దీనికోసం ప్రత్యేకంగా ఫ్రాన్స్ నుండి నీళ్ళని ఇంపోర్ట్ చేసుకుంటాడు. ఇది కేవలం 1 లీటర్ ఆఫ్ వాటర్ 600 రూపీస్ ఉంటుంది. ఆర్కిటిక్ ఓషన్లో 392 సంవత్సరాలున్న గ్రీన్లాండ్ అనే షార్క్ ఉంది. ఇది 1627 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఆ ఓషన్లోనే తిరుగుతుంది. ఇదే ఇప్పటి వరకు కనిపెట్టిన అతి పురాతనమైన బతికున్న జీవి. మన గుండె కొట్టుకున్న ప్రతిసారి మగవారిలో ఉన్న టెస్టికల్స్ 15,000 స్పర్మ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఒకసారి ఈ ఫోటోని చూడండి. ఇదేదో ఎడిటింగ్లో బ్లాక్ సర్కిల్ ఫోటో పెట్టినట్టుంది కదా, కానీ నిజానికి వీరి చేతిలో బాస్కెట్బాల్ ఉంది. కానీ దీనిని వాంటా బ్లాక్ అనే కలర్తో పెయింట్ చేశారు. ఈ వాంటా బ్లాక్ అనే కలర్ 99.965% లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. లైట్ అనేది అస్సలు రిఫ్లెక్ట్ అవ్వదు. అందుకే ఈ బాస్కెట్బాల్ మనకి ఇలా కనిపిస్తుంది. ఇంతకు ముందు ఫ్యాక్ట్లో ఒక పెయింటింగ్ని $46.5 మిలియన్ పెట్టి కొన్నారని చెప్పుకున్నాం కదా. ఒకసారి ఈ పెయింటింగ్ని కూడా చూడండి. ఇది $43.8 మిలియన్ అమ్ముడైంది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 317 కోట్ల 8 లక్షల రూపాయలు అన్నమాట. ఈ పెయింటింగ్స్ ఎందుకు ఇంత కాస్ట్గా ఉన్నాయో నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. 3. ఆస్ట్రేలియా ప్రతి సంవత్సరం 7 సెంటీమీటర్స్ నార్త్ వైపుకి వెళ్ళిపోతుంది. ఇదే వరల్డ్లోనే ఫాస్ట్గా మూవ్ అయ్యే కాంటినెంట్. ఒకసారి 1930లో ఇండియానా బెల్ అనే ఒక బిల్డింగ్ ఉండేది. అయితే దాని పక్కనే ఇంకొక బిల్డింగ్ కట్టాలని 10,000 టన్నుల బరువు ఉండే ఈ బిల్డింగ్ని లిఫ్ట్ చేసి 52 ఫీట్స్ సౌత్కి అలాగే 90 డిగ్రీస్ తిప్పి మళ్ళీ 100 ఫీట్స్ వెస్ట్కి తిప్పారు. జపాన్లో పార్కింగ్ స్పేస్ని జియోమెట్రికల్గా డిజైన్ చేశారు. దీనివల్ల 60% ఎక్స్ట్రా స్పేస్ వచ్చింది. అలాగే కార్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా చాలా ఈజీగా ఉంది. బ్రెజిల్ దేశంలోని ఒక జైల్లో ఒక ఖైదీ 5 సంవత్సరాల నుంచి జైలు నుండి తప్పించుకోవడానికి గోడకి కన్నం వేస్తూనే ఉన్నాడు. అలా ఒకరోజు చిన్న హోల్ క్రియేట్ అయిన తర్వాత ఇలా గార్డ్స్ రూమ్లో ఇరుక్కున్నాడు. ఒక డెలివరీ కంపెనీ బైసికిల్స్ని డెలివరీ చేస్తుంటే అది డెలివరీ అయ్యే లోపే చాలా డ్యామేజెస్ అవుతున్నాయి. అందుకని ఆ షిప్పింగ్ కంపెనీ ఇలా కార్డ్బోర్డ్స్ మీద టీవీ పిక్చర్స్ని వేసి అందులో సైకిల్ బొమ్మని వేశారు. అప్పటి నుండి డెలివరీ చేసే వాళ్ళు అందులో టీవీ ఉందని జాగ్రత్తగా షిప్పింగ్ చేస్తున్నారు. దీనివల్ల 80% డ్యామేజెస్ రెడ్యూస్ అయ్యాయి. అమేజింగ్ ఐడియా కదా. ఇండియాలో ఎలక్ట్రిక్ హైవేని నిర్మించబోతున్నారు. ఈ హైవే ఢిల్లీ నుండి ముంబై వరకు 1200 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఎంఎస్ ధోని ఒకసారి 20 మీటర్స్ డిస్టెన్స్ని అప్రాక్సిమేట్గా 2.7 సెకండ్స్లో పరిగెత్తాడు. అది కూడా తన కాళ్ళకి ప్యాడ్స్ పెట్టుకొని.
అదే చిరుతపులి తన ఫస్ట్ 20 మీటర్స్ని 2.89 సెకండ్స్లో పరిగెత్తుతుంది. అంటే మన ధోని అన్న చీతా కన్నా స్పీడ్గా పరిగెత్తాడనమాట. మనమందరం ఫ్రెష్ ఎయిర్ని కొనుక్కునే రోజులు తొందరలోనే రాబోతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో ఫ్రెష్ ఆక్సిజన్ బార్ని స్టార్ట్ చేశారు. కేవలం 15 నిమిషాల ఆక్సిజన్ వచ్చేసి దాదాపుగా 300 రూపాయలు. మామూలుగా వాటర్ 100 డిగ్రీ సెల్సియస్లో బాయిల్ అవుతుంది కదా, కానీ అదే వాటర్ని మన ఎర్త్ సర్ఫేస్ నుండి 27 కిలోమీటర్లకి పైకి తీసుకెళ్తే అది కేవలం 10 డిగ్రీ సెల్సియస్లోనే బాయిల్ అవుతుంది. ఇంకా అదే వాటర్ని మన ఎర్త్ సర్ఫేస్ నుండి 300 మీటర్లకి కిందికి తీసుకెళ్తే అది 230 డిగ్రీ సెల్సియస్లో బాయిల్ అవుతుంది. సన్సిల్క్ షాంపూ క్రియేటివ్గా తమ షాంపూని వాడితే మీ హెయిర్ స్ట్రాంగ్గా అవుతుందని ఇలా అడ్వర్టైజ్ చేసింది. జనరల్గా ఉల్లిపాయలు కోస్తుంటే అందులో ఉన్న సల్ఫర్ వల్ల మనకి కన్నీళ్ళు వస్తుంటాయి. కానీ మీరు బ్రెడ్ ముక్క ఇలా నోట్లో పెట్టుకొని ఉల్లిపాయలు కోస్తే ఆ సల్ఫర్ మొత్తం ఆ బ్రెడ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు మనకి కన్నీళ్లు రావు. వరల్డ్స్ హైయెస్ట్ బ్రిడ్జ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఇది ఒక రైల్వే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఈఫిల్ టవర్ కన్నా 35 మీటర్లు హైట్గా ఉంటుంది. మన కన్ను మన ముక్కుని ఎప్పుడు చూస్తూనే ఉంటుంది, కానీ మన బ్రెయిన్ దానిని ఇగ్నోర్ చేస్తుంది. ఈ ప్రాసెస్నే అన్కాన్షియస్ సెలెక్టివ్ అటెన్షన్ అని అంటారు. సూర్యుడు ఎగ్జాక్ట్గా మన తల మీద ఉంటే, అంటే దాదాపుగా 180 డిగ్రీస్లో ఉంటే ఆ వస్తువులకు షాడో ఉండదు. దీనినే సబ్ సోలార్ పాయింట్ అంటారు. బోస్నియా అనే దేశంలో 2017 సంవత్సరంలో పెళ్ళైన ఒక జంట ఒకరినొకరు చీట్ చేస్తూ ఆన్లైన్లో ఇంకొకరితో కొన్ని రోజులు చాట్ చేసుకున్నారు. ఒకరోజు వీళ్ళిద్దరూ కలుసుకుందాం అనుకున్నారు. తీరా కలిసేసరికి పెళ్ళైన ఆ జంటే ఆన్లైన్లో ఒకరినొకరు చాట్ చేసుకున్నారని అర్థమైంది. ఎమోషనల్ పెయిన్ కేవలం 10 నుండి 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. దీనికన్నా ఎక్కువసేపు బాధ అనిపిస్తుంటే మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారని అర్థం. ఓవర్గా ఆలోచించడం అస్సలు మంచిది కాదు. జనరల్గా మనం టీవీస్లో ఐస్ క్రీమ్ యాడ్స్ చూస్తుంటాం కదా, నిజానికి అది నిజమైన ఐస్ కాదు, అది మస్టర్డ్ పొటాటో. షూటింగ్ చేసేటప్పుడు ఐస్ కరిగిపోతుందని ఇలా పొటాటోని వాడతారు. నోయిడాలో ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీ తాజ్మహల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు వాళ్ళ ఆఫీస్ని ఇలా డిజైన్ చేసుకున్నారు. మీరు ఒకవేళ గూగుల్లో 24154390 అనే నెంబర్ని సెర్చ్ చేస్తే మీకు ఇలా ఫ్రిడ్జ్లో మనుషులు తలపెట్టి తీసిన చాలా ఫొటోస్ కనిపిస్తాయి. 2018లో ఒకసారి SBI ATM మిషన్లో దాదాపుగా 12 లక్షల రూపాయలు ఒక ఎలుక కొరికి తినేసింది. ఆ తర్వాత అది అందులోనే చనిపోయింది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ బిల్డింగ్ వర్జీనియాలో ఉన్న అమెజాన్ యొక్క హెడ్ క్వార్టర్స్. ఈ బిల్డింగ్ మొత్తం గ్లాసెస్తో చెట్లతో కప్పబడి ఉంటుంది. ఇతని పేరు లిల్ ఉజీ వెర్ట్. ఇతను ఒక అమెరికన్ ర్యాపర్. ఇతనికి డైమండ్స్ అంటే చాలా ఇష్టం. అందుకని 175 కోట్ల విలువ చేసే ఒక పింక్ డైమండ్ని తన నుదిటి మీద ఇంప్లాంట్ చేసుకున్నాడు. ఒకసారి 2001 జూలై 25వ రోజున కేరళలో రెడ్ కలర్లో వర్షం పడింది. దీనినే బ్లడ్ రైన్ అని పిలుస్తారు. అసలు ఇలా వర్షం ఎందుకు పడిందో ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. జపాన్లో ఆల్మోస్ట్ 90% మొబైల్ ఫోన్స్ అన్నీ వాటర్ ప్రూఫే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు స్నానం చేసేటప్పుడు కూడా మొబైల్స్ని వాడడానికి. మ్యాజిక్ మష్రూమ్స్ అనే జాతికి చెందిన పుట్టగొడుగులు ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక ఈ మష్రూమ్స్ని కొంచెం తిన్నా సరే 5 ఏళ్ల వరకు డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ తగ్గిపోతుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఫోటోని వాలీబాల్ మ్యాచ్ జరిగేటప్పుడు తీశారనుకుంటున్నారు కదా, నిజానికి ఇది వాలీబాల్ మ్యాచ్ జరిగేటప్పుడు తీసిన ఫోటో కాదు. ఇది ఒక పెన్సిల్ డ్రాయింగ్. కిగాన్ హాల్ అనే ఆర్టిస్ట్ ఇందులో ఉన్న ప్రతి అంశం కూడా చాలా రియలిస్టిక్గా గీశాడు. ఇది గీయడానికి ఇతనికి దాదాపుగా 250 గంటల సమయం పట్టింది. పెన్సిల్ ఆర్ట్ని చూశారు కదా, ఇప్పుడు ఈ ఆర్ట్ని కూడా చూడండి. ఇతని పేరు యసూసి టకాహసి. మామూలుగా మనం చాలా రకరకాల ప్రపోజల్స్ చూసుంటాం. ఇతను కూడా వెరైటీగా 6 నెలలు కష్టపడి జపాన్ మొత్తం తిరిగి మ్యారీ మీ అని గీసి గూగుల్ మ్యాప్స్లో తన గర్ల్ ఫ్రెండ్కి చూపించి ప్రపోజ్ చేశాడు. ఇదే ఇప్పటి వరకు గీసిన వరల్డ్ GPA ఆర్ట్. అందుకే ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కింది. ఇతని పేరు రాబర్ట్ విలియమ్స్. హిస్టరీలో ఇతనే మొట్టమొదటిసారిగా రోబో వల్ల చనిపోయిన వ్యక్తి. ఇతను ఎప్పటిలాగానే 1979 జనవరి 25వ తారీఖున ఫార్డ్ మోటార్ అనే కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ ఫ్యాక్టరీలో ఉన్న రోబో చెయ్యి ఇతన్ని గుద్దడం వల్ల ఇతను చనిపోయాడు. జనరల్గా ఎలిఫెంట్స్ తొండంతో నీళ్లు తాగుతాయి కదా, కానీ బేబీ ఎలిఫెంట్స్ మాత్రం ఇదిగో ఇలా డైరెక్ట్గా నోటితో తాగుతాయి. బేబీ ఎలిఫెంట్స్కి తన తొండాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు. ఇతని పేరు ధరితిమాన్ బోరా. జనరల్గా ఇప్పుడున్న ప్లాస్టిక్ వస్తువులు అన్నీ యూజ్ అండ్ త్రోనే. ఇలా చేస్తే ఎన్విరాన్మెంట్ చాలా పొల్యూట్ అవుతుంది. అందుకని ఇతను బ్యాంబూ వాటర్ బాటిల్స్ని డిజైన్ చేశాడు. ఇవి ఎకో ఫ్రెండ్లీ. సరైన నిద్ర లేకపోతే మన హెల్త్ డ్యామేజ్ అయ్యి వర్క్ ఎఫెక్టివ్గా చేయలేమని గూగుల్ బలంగా నమ్ముతుంది.
అందుకని వాళ్ళ ఆఫీస్లో చిన్న కునుకు వేయడానికి స్లీపింగ్ పార్ట్స్ ఉంటాయి. మామూలుగా మనం లాంగ్ రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మనకు అలసట వస్తుంటుంది కదా. అయితే దీనికోసం జపనీస్ కంపెనీ ఒక రోబోట్ని ఇన్వైట్ చేసింది. ఇదిగో ఇలా మనం రేస్లో పరిగెత్తేటప్పుడు ఆ రోబోట్ మనకి టొమాటోస్ని ఫీడ్ చేస్తుంది. కంపెనీ 2017 నుండి 2019 వరకు 3 సంవత్సరాల్లో $24.7 బిలియన్ సంపాదిస్తే, అదే 2020 సంవత్సరంలో అంటే ప్రపంచమంతా లాక్డౌన్లో ఉన్న టైంలో అమెజాన్ ఆ ఒక్క సంవత్సరంలోనే $26.9 బిలియన్ సంపాదించింది. అంటే అమెజాన్ 3 సంవత్సరాల్లో సంపాదించిన డబ్బు కన్నా కేవలం 2020లోనే ఇంకా ఎక్కువ సంపాదించింది. స్విట్జర్లాండ్లో హోమ్లెస్ పీపుల్స్కి వాళ్ళ గవర్నమెంట్ ఒక ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే హోమ్లెస్ వాళ్ళు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి ఫ్రీగా వేరే దేశానికి వెళ్ళొచ్చని ఆఫర్ ఇచ్చింది. అయితే వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ దేశానికి రాకూడదు. ఒకసారి ఈ పిక్చర్ని చూడండి. చూడడానికి ఒక గ్లోబ్ లాగా ఉంది కదా, నిజానికి అది ఒక ఫ్లాట్ పార్క్. ఇది ప్యారిస్లో ఉంది. దీనిని మిర్రర్ ఇల్యూషన్ గ్లోబ్ అని పిలుస్తారు. ఒకవేళ నార్త్ కొరియాలో ఎవరైనా నేరం చేస్తే వారి బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళందరినీ జైల్లో పెడతారు. అంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని వాళ్ళ పిల్లల్ని అందరినీ శిక్షిస్తారు. ఈ భూమి మీద ఎన్నో రకాల యాపిల్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ప్రతిరోజు ఏదో ఒక రకమైన యాపిల్ని తింటున్నారనుకోండి, అలా ఈ భూమి మీద ఉన్న అన్ని రకాల యాపిల్స్ని తినడానికి 20 సంవత్సరాల సమయం పడుతుంది. కెనడాలో మైనింగ్ చేసేటప్పుడు భూమి లోపల నీళ్లున్న ఒక బాటిల్ కనిపించింది. అందులో ఉన్న నీళ్లు చాలా పురాతనమైనది. ఎంత అంటే దాదాపుగా 1.6 బిలియన్ సంవత్సరాల కిందటిది. ఇదే ఇప్పటి వరకు మనం కనుగొన్న అతి పురాతనమైన నీళ్లు. ఒకసారి ఇజ్రాయిల్లో అహరోన్ అనే అబ్బాయి పెంచుతున్న తోటలో వరల్డ్స్ హెవీయెస్ట్ లెమన్ కనిపించింది. దీనిని 2003 జనవరి 8వ తారీఖున కోసి దాని బరువుని చూస్తుంటే అది దాదాపుగా 5.265 కిలోగ్రామ్స్ ఉంది. కేరళకి చెందిన గణేష్ అనే వ్యక్తి సూదికి గోల్డెన్ లాక్ని డిజైన్ చేశాడు. ఇదే ఇప్పటి వరకు చేసిన వరల్డ్స్ స్మాలెస్ట్ లాక్. 250 మిలియన్ సంవత్సరాల క్రితం మన భూమి మీద ఉన్న ఖండాలన్నీ ఇలా కలిసి ఉండేవి. ఈ ప్రపంచంలో అతి చిన్న డైనోసార్ ఏంటో తెలుసా? దీని పేరే అకూలు డెంటావిస్. ఇది దాదాపుగా మన చెయ్యంత సైజులో ఉంటుంది. 1924లో మనుషులే రియలిస్టిక్గా చెస్ గేమ్ని ఆడారు. అది కంప్లీట్ అవ్వడానికి దాదాపుగా 5 గంటల సమయం పట్టింది. ఒకసారి ఈ ట్రైన్ని చూడండి. దీనిని సిండీ చిన్ అనే వ్యక్తి పెన్సిల్ మీద చెక్కాడు. చాలా అమేజింగ్గా ఉంది కదా. మనల్ని ప్రతిరోజు ఈ దోమలు కుడుతుంటాయి కదా. అయితే మన బాడీలో ఉన్న రక్తం మొత్తాన్ని ఈ దోమలు ఒకేసారి తాగాలంటే 12 లక్షల దోమలు కావాలి. ఈ ఫిష్ పేరు బ్లాబ్ ఫిష్. ఇది చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. అందుకే దీనిని వరల్డ్స్ అగ్లియెస్ట్ ఎనిమల్ అని కూడా పిలుస్తారు. ఈ మధ్య చైల్డ్ ఏజ్ నుంచే చాలామందికి ఐసైట్ వస్తుంది. అయితే 21 సంవత్సరాల తర్వాత మనకు ఐసైట్ చేంజ్ అవ్వదని సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. ఈ ప్రపంచంలో అతి భయంకరమైన మరియు విషపూరితమైన జీవి ఏది అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది పాము. అయితే మీరు ఎప్పుడైనా ఒక తల కన్నా ఎక్కువ తలలున్న పాముని చూసారా? మన హిందూ మైథాలజీ ప్రకారం చూస్తే 5 నుండి 7 తలలున్న పాముల గురించి వినే ఉంటాం. కానీ నిజానికి ఇటువంటి పాములే లేవు. అయితే సైంటిస్టులు మన భూమి మీద 2 తలలున్న పాముల్ని కనిపెట్టారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ పాము పేరు మెక్సికన్ బ్లాక్ స్నేక్. ఇటువంటి జీవులను పాలీసెఫ్లై అని పిలుస్తారు. ఈ పాలీసెఫ్లై జీవులను మనం తాబేలులో కూడా చూడొచ్చు. జర్మనీలో ఒక వండర్ఫుల్ బ్రిడ్జిని కన్స్ట్రక్ట్ చేశారు. దీని పేరు మగ్డెబర్గ్ వాటర్ బ్రిడ్జ్. దీని స్పెషాలిటీ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. బ్రిడ్జ్ కింద నుండి షిప్ వెళ్తుంది, అలాగే బ్రిడ్జ్ పై నుండి కూడా షిప్ వెళ్తుంది. ఫ్రెండ్స్, మన ఇండియాకి ఇండియా అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఈ పేరుని మన ఇండియాలో ఉన్న ఇండస్ అనే పేరు గల నది నుండి తీసుకున్నారు. ఇండస్లోని INDUSని INDIAగా మార్చి ఇండియా అని పెట్టారు. టెన్నెసే అనే ప్లేస్లో వండర్ వర్క్స్ పీజియన్ ఫోర్క్ అనే పేరుతో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. ఈ బిల్డింగ్ని కంప్లీట్గా రివర్స్లో నిర్మించారు. ఇందులో సైన్స్ ఎగ్జిబిషన్ లాంటివి కండక్ట్ చేస్తారు. వరల్డ్లో ఉన్న కొన్ని వండర్ఫుల్ బిల్డింగ్స్లో ఇది కూడా ఒకటి. ఈ భూమి మీద డైనోసార్స్ కంప్లీట్గా అంతరించిన తర్వాత ఈ భూమిలోకి ఒక కొత్త స్పీసీస్ వచ్చింది. దీనినే జైంట్ టర్టిల్ అని పిలుస్తారు. ఇవి చూడడానికి అచ్చం తాబేలులాగా ఉన్నప్పటికీ ఇవి చాలా పెద్దవి. ఈ టర్టిల్ ఎంత పెద్దదంటే ఒక క్రొకడైల్ని కూడా చాలా సునాయాసంగా తినేయగలవు. సైంటిస్టులు చేసిన చాలా రీసెర్చ్లో తెలిసిందేంటంటే ఎగ్జామ్ టైంలో ఎవరైతే ఎక్కువ నీళ్లు తాగుతారో వాళ్ళు నార్మల్గా కన్నా 5% ఎక్కువ స్కోర్ని చేశారట. కన్ఫ్యూషియస్ అనే పేరు గల ఒక ఫేమస్ చైనీస్ ఫిలాసఫర్ ఉండేవాడు. ఇతను ఒక మంచి విషయాన్ని చెప్పాడు. అదేంటంటే ద మ్యాన్ హూ ఆస్క్ ఎ క్వశ్చన్ ఈజ్ ఏ ఫుల్ ఫర్ ఎ మినిట్. అంటే ఒక మనిషి ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తాడో అతను 1 నిమిషం వరకు ఫూల్ అవుతాడు. అలాగే ద మ్యాన్ హూ డస్ నాట్ ఆస్క్ ఈజ్ ఎ ఫుల్ ఫర్ ఎ లైఫ్. అంటే ఒక మనిషి అసలు ఎప్పటికీ ప్రశ్నించడో అతను జీవితాంతం ఫుల్గానే ఉండిపోతాడు.
జపాన్ పాస్పోర్ట్ ఈ వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్లో ఒకటని చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ జపాన్ పాస్పోర్ట్తో ఈ భూమి మీద ఉన్న 195 దేశాలలో 191 దేశాలకి వీసా దొరుకుతుంది. అదే మన దేశం ఇచ్చే పాస్పోర్ట్తో 58 దేశాలకి ఈజీగా వెళ్ళొచ్చు. న్యూయార్క్లో ఒక సెంట్రల్ పార్క్ ఉంది. ఇది మొనాకో అనే దేశం కన్నా 2 రెట్లు పెద్దది. పోలాండ్లో ఒక జైంట్ జీసస్ యొక్క స్టాచ్యూ ఉంది. ఈ స్టాచ్యూ స్పెషాలిటీ ఏంటంటే ఈ స్టాచ్యూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా వైఫైని ఇస్తుంది. దీనిని పోలాండ్ గవర్నమెంట్ నిర్మించింది. మీకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి తెలిసే ఉంటుంది. దీనిని ఫ్రాన్స్ వాళ్ళు నిర్మించి ఈజిప్ట్కి ఇచ్చేశారు. కానీ ఈజిప్ట్ గవర్నమెంట్ తీసుకోలేదు. అందుకని ఫ్రాన్స్ వాళ్ళు అమెరికాకి గిఫ్ట్గా ఇచ్చేశారు. ఒకసారి కోకోకోలా తయారు చేసిన రెసిపీని 3 వ్యక్తులు దొంగలించారు. తర్వాత ఆ 3 వ్యక్తులు ఆ రెసిపీని అమ్మడానికి పెప్సీ కంపెనీకి ఫోన్ చేశారు. అప్పుడు పెప్సీ కంపెనీ FBI అండ్ కోకోకోలా కంపెనీకి చెప్పేసింది. ఆ 3 దొంగలు దొరికిపోయారు. యాంటీ మ్యాటర్ ఈ వరల్డ్లోనే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ మెటీరియల్. 1 గ్రామ్ యాంటీ మ్యాటర్ వచ్చేసి 62.5 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇన్ని కోట్ల రూపాయలు. ఈ 1 గ్రామ్ యాంటీ మ్యాటర్కి న్యూయార్క్ సిటీ మొత్తాన్ని అంతం చేసే కెపాసిటీ ఉంది. ఈ యాంటీ మ్యాటర్ అంత పవర్ఫుల్. చైనాలోని షాంఘైలో ఒక హోటల్ ఉంది. ఈ హోటల్లో కాఫీని ఇదిగో ఇలా సర్వ్ చేస్తారు. కాఫీ కప్పు పైన క్లౌడ్ లాగా ఉంది కదా, అది ఒక కాటన్ క్యాండీ. కాఫీ యొక్క ఆవిరికి అది కరిగి కాఫీలో పడుతుంది. ఈ కాంబినేషన్ కాఫీ చాలా బాగుంటుందట. ఒకసారి 1000 సంవత్సరాలు ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని స్కాన్ చేశారు. అప్పుడు ఆ స్కానింగ్లో ఏం తెలిసిందంటే ఆ విగ్రహం లోపల ఒక మాంగ్ యొక్క స్కెలిటన్ ఉంది. ఒకసారి స్కాన్ చేసిన ఆ బుద్ధుడి విగ్రహాన్ని చూడండి. ప్రస్తుతం ఉన్న ఈ కరోనా వైరస్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కరోనా వైరస్ని చైనా వాళ్ళు వుహాన్ అనే సిటీలో ఉన్న ల్యాబ్లో డెవలప్ చేశారని అందరూ భావిస్తున్నారు. మీకు తెలుసా, ఈ కరోనా వైరస్ గురించి 40 సంవత్సరాల క్రితమే ప్రిడిక్ట్ చేసి ఒక బుక్లో రాశారు. ఆ బుక్ పేరు ద ఐస్ ఆఫ్ డార్క్నెస్. ఇక్కడ ఉన్న ఈ లైన్ని చూడండి. ఇట్ వాస్ డెవలప్డ్ ఎట్ దేర్ RDNA ల్యాబ్స్ అవుట్సైడ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ వుహాన్. స్వీడన్లో కొన్ని రోడ్స్ ఉన్నాయి. ఆ రోడ్స్ అన్నీ ఎలక్ట్రిఫైడ్. అంటే ఏమైనా కార్స్ అండ్ ట్రక్స్ ఆ రోడ్ నుండి వెళ్తుంటే అలా వెళ్తూనే ఛార్జ్ అయిపోతాయి. మనం రోజు చూసే చంద్రుడు మనకి గుండ్రంగా కనిపిస్తాడు. కానీ నిజానికి చంద్రుడు గుడ్డు ఆకారంలో ఉంటాడు. ప్రాచీన కాలంలో అబ్బాయి లవ్ ప్రపోజ్ చేయడానికి అమ్మాయి మీదకి యాపిల్ని విసురుతాడు. ఆ అమ్మాయి ఆ యాపిల్ని పట్టుకుంటే తను అతని లవ్ని యాక్సెప్ట్ చేసిందని అర్థం. కంబోడియాలో ల్యాండ్ మైన్స్ని తీయడానికి ఎలుకలకు ట్రైనింగ్స్ ఇస్తారు. అవి 200 స్క్వేర్ మీటర్ ఏరియాని కేవలం 30 మినిట్స్లో క్లియర్ చేస్తాయి. ఇదే పని మనుషులు చేయడానికి 3 రోజుల సమయం పడుతుంది. విమానంలో సిగరెట్ తాగడం నిషేధం. అయినా కూడా టాయిలెట్స్లో యాష్ డ్రైవ్ ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా రూల్స్ని బ్రేక్ చేసినప్పుడు అత్యంత అవసరంలో ఉపయోగపడుతుందని ఈ యాష్ డ్రైవ్స్ని ఉంచుతారు. 1986లో రష్యాకి చెందిన ఏరోఫ్లోడ్ అనే విమానం యొక్క పైలట్ తన కో పైలట్తో రన్వే చూడకుండా ఫ్లైట్ని ల్యాండ్ చేస్తానని పందెం కాశాడు. దానివల్ల ఆ విమానం కుప్పకూలిపోయింది. దాంతో ఆ ఫ్లైట్లో ఉండే 76 మంది చనిపోయారు. US మరియు సోవియట్ మిలిటరీ వాళ్ళు అక్కడ ఉండే డాల్ఫిన్స్కి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే నీళ్లలో ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు వాళ్ళని కాపాడడానికి, అలాగే నీటి అడుగున ఉన్న ల్యాండ్ మైన్స్ని కనిపెట్టడానికి ఇలా వాటికి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. మన దేశంలో అత్యంత ప్రమాదకరమైన హైవేస్లో NH-22 కూడా ఒకటి. దీని పొడవు 416 కిలోమీటర్లు. ఈ రోడ్డు మార్గం బీహార్లోని సన్బార్సాలో మొదలయ్యి జార్ఖండ్లోని చాంద్వాలో ముగుస్తుంది. ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా, మన బ్రెయిన్ పగటిపూట కన్నా రాత్రి సమయంలో చురుగ్గా పనిచేస్తుంది. USలో చాలా పక్షులు అంతరించిపోతున్నాయి. ఎందుకంటే ఆ పక్షులు అక్కడ ఉండే బిల్డింగ్స్ యొక్క అద్దాలను గుద్దుకోవడం వల్ల చనిపోతున్నాయి. ఒక మనిషి ప్రతిరోజు 15 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేస్తే వారి జీవితకాలంలో 3 సంవత్సరాలు పెరుగుతుందని ఒక రీసెర్చ్లో తెలిసింది. ఉడతలు వాటి ఆహారాన్ని భూమిలో దాచిపెడతాయి. కానీ 50% అవి దాచిపెట్టిన చోటును మర్చిపోతాయి. ఈ భూమి మీద పెరిగిన చాలా అడవులకు కారణం ఇవే. మన జుట్టు ఒక నిమిషానికి దాదాపుగా 0.02 మిల్లీమీటర్స్ పొడవు పెరుగుతుంది. ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్లో 89,50,000 ఫొటోస్ అండ్ వీడియోస్ షేర్ అవుతున్నాయి. అయితే ఇన్స్టాగ్రామ్ మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు 4,000 కోట్ల ఫొటోస్ అండ్ వీడియోస్ షేర్ అయ్యాయి. మన బాడీలో ఉన్న రక్తం నీళ్ళ కన్నా 6 రెట్లు ఎక్కువ మందంగా ఉంటుంది. మనం ట్యాప్ వాటర్తో ఐస్ క్యూబ్స్ని తయారు చేసినప్పుడు అవి వైట్ కలర్లో ఉంటాయి కదా. అయితే మీరు ట్యాప్ వాటర్కి బదులు బాయిల్డ్ వాటర్ని యూజ్ చేసినప్పుడు ఆ ఐస్ క్యూబ్స్ ఇదిగో ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. లవ్ అనే పదం వినగానే మనకు వెంటనే గుర్తొచ్చేది లైలా మజ్ను అండ్ రోమియో జూలియట్స్. అయితే వీరిలో లైలా మజ్ను యొక్క ఫొటోస్ మీరు ఎప్పుడైనా చూసారా? అయితే ఒకసారి చూడండి.
ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోని 1885లో తీశారు. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క ఉమెన్ వారి వారి దేశాలలో మొట్టమొదటి డాక్టర్. ఆ దేశాలు ఏవో కాదు, ఇండియా, జపాన్, సిరియా. ఈ ప్రపంచంలో మోస్ట్ ఫేమస్ పెయింటింగ్ ఏది అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది మోనాలిసా పెయింటింగ్. అయితే 1911 ముందు వరకు ఈ పెయింటింగ్ గురించి ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే 1911లో దీనిని దొంగలించారో అప్పటి నుండి దీని వాల్యూ పెరిగింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ క్లాక్ని ఒకసారి గమనించండి. ఇది సన్లైట్ డిజిటల్ క్లాక్. ఈ క్లాక్ సన్ యొక్క పొజిషన్ మీద డిపెండ్ అయి పనిచేస్తుంది. అయితే ఈ క్లాక్ కేవలం సన్లైట్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఈ భూమి మీద ఉండే 82% ప్రజలు తమ రైట్ హ్యాండ్ సహాయంతో ఫుడ్ని తింటారు. అంటే కేవలం 18% జనాలు మాత్రమే తమ లెఫ్ట్ హ్యాండ్ని యూజ్ చేస్తున్నారు. జర్మనీలో ఒక మ్యూజియం ఉంది. అందులో డెడ్లియెస్ట్ వెపన్స్ని ఉంచడం జరిగింది. అందులో ఒక టెలిఫోన్ కూడా ఉంది. ఈ టెలిఫోన్ మీద మోస్ట్ డెడ్లియెస్ట్ వెపన్ ఇన్ ద వరల్డ్ అని కూడా రాసి ఉంది. ఎందుకంటే హిట్లర్ ఈ ఫోన్ని ఉపయోగించి మిగతా దేశాలతో యుద్ధం చేయడానికి ఆర్డర్స్ వేశాడు. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది జియోమీ యొక్క ఓల్డ్ లోగో, రైట్ సైడ్లో కనిపిస్తున్నది న్యూ లోగో. ఈ న్యూ లోగోని డిజైన్ చేసేందుకు ఆ లోగో మేకర్కి 2,25,00,000 రూపాయలు ఇచ్చారు. బ్లాక్ బ్లూ యాంట్ అనే జాతికి చెందిన చీమ ఈ ప్రపంచంలోనే చాలా ప్రమాదకరమైన చీమ. ఇది కుట్టిన 15 నిమిషాలకే మనిషి చనిపోతాడు. మనుషులు నీటి రుచిని చూడలేరు, కానీ కుక్కలు మరియు కొన్ని ఇతర జంతువులు మాత్రం ఈ నీటి రుచిని చూడగలవు. ఇప్పటి వరకు మనిషి నిర్మించిన వాటిలో అత్యంత ఖరీదైనది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. దీని ఖరీదు 15,000 కోట్ల అమెరికన్ డాలర్లు. యుఎస్కి చెందిన వాషింగ్టన్ డీసీ బిల్డింగ్ ముందు సంవత్సరంలో రోజుకి ఒక మెట్టు చొప్పున 365 మెట్లు ఉంటాయి. 1600 సంవత్సరంలో థర్మామీటర్లో మెర్క్యూరీకి బదులు బ్రాందీని యూజ్ చేసేవారు. మనం రాత్రి సమయంలో చూసే నక్షత్రాలలో ఎక్కువగా ప్రకాశించే నక్షత్రం పేరు సిరియస్. అప్పుడే పుట్టిన పిల్లల కంట్లో నుండి నీళ్లు రావు. వారికి కన్నీళ్లు రావడానికి 3 నుండి 4 వారాల సమయం పడుతుంది. 1660కు ముందు తయారు చేసిన గడియారాలకు ఒకే ముళ్ళు ఉండేది. అది కూడా కేవలం గంటలు మాత్రమే చూపించేది. ఫ్రెండ్స్, మీకు ఆర్మీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? ఆర్మీ అలర్ట్, రెగ్యులర్, మొబిలిటీ, యంగ్. పిల్లలు మోకాల చెప్పులు లేకుండానే పుడతారు. వారికి 2 నుండి 6 సంవత్సరాలు వచ్చే వరకు అవి కనిపించవు. ఫాదర్ ఎరెంటీ అనే అతను ఈ వరల్డ్లోనే మొట్టమొదటిసారిగా టైం మిషన్ని కనిపెట్టానని క్లెయిమ్ చేశాడు. దానితో మనం పాస్ట్లోకి వెళ్ళొచ్చు. కానీ ఈ టైం మిషన్ మనుషులకు చాలా డేంజర్ అని అతను చనిపోయే కొంత సమయం ముందు దానిని డిస్ట్రాయ్ చేసేశాడు. పురుషుడు నుండి వచ్చే కొన్ని కోటాను కోట్ల స్పర్మ్స్లో కేవలం ఒకే ఒక స్పర్మ్ మాత్రమే అండంలోకి వెళ్తుంది. అప్పటి నుండే ఎగ్ ఫర్టిలైజ్ అవ్వడం మొదలవుతుంది. అలా ఫర్టిలైజ్ అయిన ఎగ్గుని జైగోట్ అని అంటారు. సైంటిస్టులు చేసిన రీసెర్చ్లో ఏం తెలిసిందంటే మనుషుల యొక్క భయం ఏంటో తెలుసా? అదే డెత్. ఇది 2వ ప్లేస్లో ఉంది. మనుషుల మొట్టమొదటి భయం వచ్చేసి ఫెయిల్యూర్. జపాన్లో ఒక ఐలాండ్ ఉంది. దాని పేరు ఓకినావా ఐలాండ్. ఈ ఐలాండ్లో కేవలం 450 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఇందులో ఆల్మోస్ట్ అందరూ కూడా 100 సంవత్సరాలు పైబడిన వాళ్ళే. అందుకే దీనిని వరల్డ్స్ హెల్తియెస్ట్ ప్లేస్ అని కూడా చెప్పుకుంటారు. క్రిస్మస్ ఐలాండ్లో క్రాబ్స్ కోసం సపరేట్గా బ్రిడ్జెస్ని అండ్ టన్నల్స్ని నిర్మించారు. కేవలం పీతల కోసమే వీటిని నిర్మించారు. ఫేస్ మీద డింపుల్స్ ఉన్న వాళ్ళు కొంచెం అందంగా కనిపిస్తారు కదా. అయితే ఈ డింపుల్స్ జెనెటిక్ డిఫెక్ట్ వల్ల వస్తుంది. వాళ్ళకున్న జెనెటిక్ లోపం వల్ల మజిల్స్ ఇన్కరెక్ట్గా గ్రో అవుతాయి. కొంతమంది రీసెర్చర్లు కుక్కల బ్రెయిన్ని ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే ఈ కుక్కలు వాటి ఓనర్స్ని వాటి ఫ్యామిలీలో ఒకటిగా భావిస్తాయి. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వాటి ఓనర్స్ యొక్క స్మెల్కి అవి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ని ఇస్తాయి. జపాన్లో టొమామో అనే పేరు గల ఒక రిసార్ట్ ఉంది. అయితే ఈ రిసార్ట్లోకి మీరు కనుక వెళ్తే అక్కడి నుండి మీరు మేఘాలయ యొక్క సముద్రాన్ని చూడొచ్చు. ఇది అంత ఎత్తులో ఉంటుంది. ఈ పక్షి పేరు ఫాల్కాన్. ఇది ఈ వరల్డ్లోనే మోస్ట్ ఫాస్టెస్ట్ బర్డ్. ఇది గంటకు 390 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక బుల్లెట్ ట్రైన్తో సమానం. ఇండోనేషియాలో ఉన్న రైతులు వాళ్ళ పొలంలో ఇలా చేపల్ని పెంచుతున్నారు. ఎందుకంటే ఆ చేపలు పొలంలో ఉన్న పురుగుల్ని తినేస్తున్నాయి. దానివల్ల వాళ్ళకి 10% ప్రొడక్షన్ పెరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న పక్షి పేరు సురోకౌ. దీని కాస్ట్ వచ్చేసి అక్షరాల 25 లక్షల రూపాయలు. 19 మంది ఫోటోగ్రాఫర్లు కలిసి 62 రోజులు కష్టపడి దీని యొక్క కంప్లీట్ ఫొటోస్ని తీశారు. ఇది కొన్ని సెకండ్లలోనే తన రంగుల్ని మార్చుకుంటుంది. మామూలుగా బ్రిడ్జెస్ నీటిపైన నిర్మిస్తారు కదా, కానీ ఈ బ్రిడ్జిని చూడండి. ఇది ఒక అండర్ వాటర్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ స్వీడన్ అండ్ డెన్మార్క్ని కలుపుతుంది. నార్వేలో లొంగే ఇయర్ బెయిన్ అనే ఒక టౌన్ ఉంది. అయితే ఇక్కడ చనిపోవడం ఇల్లీగల్.
ఎందుకంటే ఇక్కడ చలి ఎక్కువగా ఉండడం వల్ల ఆ డెడ్ బాడీస్ డీకంపోజ్ అవ్వవు. అందుకని ఇక్కడ చనిపోవడం కూడా ఇల్లీగల్. అప్పుడే పుట్టిన పిల్లల గుండె నిమిషానికి 120 నుండి 160 సార్లు కొట్టుకుంటుంది. అయితే ఈ సంఖ్య వయసు పెరిగే కొద్దీ 72 వరకు చేరుకుంటుంది. జపనీస్ జిమ్నాస్టిక్ అయిన షున్ ఫూజిమోటో అనే అతను 1976లో జరిగే ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడానికి కొన్ని సంవత్సరాల పాటు చాలా కష్టపడ్డాడు. బట్ అలా ప్రాక్టీస్లో జంప్ చేస్తూ ఒలింపిక్స్ జరిగే ముందు రోజు తన కాలు విరిగిపోయింది. అయినా సరే అందులో పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ని గెలిచాడు. ఫ్రెండ్స్, అమెరికాకి రష్యాకి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది? చాలామంది కొన్ని వేల కిలోమీటర్లు అనుకుంటుంటారు. బట్ లిటరల్లీ ఇది కేవలం 3.8 కిలోమీటర్స్ మాత్రమే. మీకు స్క్రీన్ మీద 2 పాములు కనిపిస్తున్నాయి కదా, నిజానికి అవి పాములు కావు. ఇది ఒక బటర్ఫ్లై. లిటరల్లీ దీనిని అట్లాస్ మాన్స్ అని పిలుస్తారు. వీటి 2 రెక్కలు చూడడానికి అచ్చం పాములాగే ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు ఈ ఫోటోలో చెట్లు కాకుండా ఇంకేమైనా కనిపిస్తుందా? చాలామంది కనిపెట్టే ఉంటారు. దీనినే ఇన్విజిబుల్ ట్రీ హౌస్ అని పిలుస్తారు. స్వీడన్లోని చాలామంది నేచర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా హౌసెస్ని నిర్మించుకొని అందులో ఉంటున్నారు. మీరు ఇంట్లో అయినా ఎక్కడైనా స్పైడర్స్ని చూసే ఉంటారు. ఈ స్పైడర్స్ అన్నీ ఇండివిజువల్గా ఇలా వెబ్ని ఫామ్ చేస్తాయి. అయితే మీరు ఇలాంటి వెబ్స్ని కూడా చూసే ఉంటారు. వీటిని ఎనెలోసిమస్ ఎక్సిమస్ అనే జాతికి చెందిన స్పైడర్స్ చేస్తాయి. ఇదంతా ఒక టీం లాగా ఫామ్ అయ్యి ఇలా చేస్తాయి. మామూలుగా ఈ రోజుని టుడే అంటారు, రేపటిని టుమారో అంటారు, అలాగే టుమారో తర్వాత రోజుని ఓవర్ మారో అంటారు. అదేవిధంగా నిన్నటి రోజుని ఎస్టర్డే అంటారు. దానికన్నా ముందు రోజుని ఏమంటారో చాలామందికి తెలియదు. దానిని ఎరే ఎస్టర్డే అంటారు. విండోస్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి వైడ్ ఇంటరాక్టివ్ నెట్వర్క్ డెవలప్మెంట్ ఫర్ ఆఫీస్ వర్క్ సొల్యూషన్. అత్యంత ఖరీదైన కార్లలో రోల్స్ రాయ్స్ కార్ కూడా ఒకటి. అయితే ఈ రోల్ రాయ్స్ కార్ని తయారు చేయడానికి 6 నెలల సమయం పడుతుంది. అదే టొయోటో కార్ని తయారు చేయడానికి కేవలం 13 గంటల సమయం మాత్రమే పడుతుంది. మన బాడీలో అత్యంత చిన్న ఎముక మన మిడిల్ ఇయర్లో ఉంటుంది. దాని సైజ్ కేవలం 0.11 ఇంచెస్. స్పెయిన్ దేశంలో స్టెనిల్ అనే ఒక సిటీ ఉంది. ఆ సిటీ మొత్తం ఇదిగో ఇలా ఒక పెద్ద రాయి కింద ఉంది. అక్కడి వారు కూడా ఆ పెద్ద రాయి కిందే నివసిస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు చాలా రకరకాల కోళ్ళని చూసుంటారు. అయితే మీరు ఇలాంటి కోడిని అస్సలు చూసుండరు. దీనిని సిల్కీ చికెన్ అని పిలుస్తారు. దీని బాడీ మొత్తం సిల్కీ మెటీరియల్ హెయిర్తో ఉంటుంది. ఫిన్లాండ్లో ప్రతి సంవత్సరం జూలై 27ని నేషనల్ స్లీప్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఫెస్టివల్ వస్తే చాలు కొంతమంది లేజియెస్ట్ పర్సన్స్ భయపడతారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ప్రతిరోజు లేటుగా నిద్రలేచే వాళ్ళు ఉంటారు. అలాంటి వారిని ఆ రోజున నిద్ర లేపడానికి నీళ్ళలో పడేస్తారు. దగ్గరలో ఏముంటే అది సముద్రం, రివర్, పాండ్, స్విమ్మింగ్ పూల్ ఇలా ఆ నీళ్ళలో పడేస్తారు. ఈ ఫెస్టివల్ని వీళ్ళు చాలా సరదాగా చేసుకుంటారు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న దానిలో చూడడానికి అచ్చం గన్ను యొక్క బుల్లెట్స్ లాగా ఉన్నాయి కదా, నిజానికి ఇది ఒక సీడ్. అవును, దీనిని గన్లో లోడ్ చేసి నేల మీద షూట్ చేస్తే ఆ సీడ్ భూమిలోకి వెళ్ళి కొన్ని రోజులకే మొక్కలాగా పెరుగుతుంది. దీనిని ఫ్లవర్ షెల్ అని పిలుస్తారు. ఇంకా దీనిని ఏ న్యూ వే టు సీడ్ అని కూడా పిలుస్తారు. అప్పుడే పుట్టిన పిల్లల కళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. కంట్లో కోన్స్ కూడా డెవలప్ అయ్యి ఉండవు. కాబట్టి ఆ శిశువు కేవలం బ్లాక్ అండ్ వైట్స్ కలర్స్ని మాత్రమే చూడగలదు. మీరు పెన్సిల్తో గీసిన అమేజింగ్ ఆర్ట్స్ని చూసే ఉంటారు. అయితే డేవిడ్ బోవివేరా అనే ఆర్టిస్ట్ గీసిన ఆర్ట్ని చూడండి. ఇతను గాలిలో ఈ డ్రాయింగ్స్ని గీశాడు. అంటే టార్ మెటీరియల్తో ఇలా 3D పెయింటింగ్స్ని గీశాడు. మన బ్రెయిన్ సుమారుగా 1 సెకండ్కి 10 మిలియన్ బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ప్రోగ్రెస్ చేయగలదు. అండ్ అలాగే 1 సెకండ్కి 0.07 లీటర్స్ ఆఫ్ బ్లడ్ని మన హార్ట్కి పంప్ చేయగలదు. మనం నిద్రపోయే సమయంలో మనకు డ్రీమ్స్ వస్తుంటాయి కదా. అయితే డ్రీమ్స్లోనే ఉండి కలలు కంటున్న విషయం మనకు తెలిసినా కూడా మనం మన బాడీని మూవ్ చేయలేం. ఎందుకంటే మన బ్రెయిన్లో న్యూరోఫినఫిన్, సిరోటోనిన్, హిస్టామైన్ అనే కెమికల్స్ రిలీజ్ కాకపోవడం వల్ల మన బాడీని మూవ్ చేయలేం. దీనినే స్లీప్ పెరాలిసిస్ అంటారు. మీ రూమ్లో ఉన్న బెడ్ మీద ప్రతిరోజు బయట నుండి వచ్చే ఫ్రెష్ ఎయిర్ అండ్ సన్లైట్ పడేటట్టు చూసుకోండి. ఎందుకంటే బెడ్ మీద ఉన్న బెడ్ మైట్స్ 1,00,000 ఉన్నవి 2,00,000 అవుతాయి. రూమ్లో ఫ్రెష్ ఎయిర్ అండ్ సన్లైట్ లేకపోతే బెడ్ మైట్స్కి పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ అవుతుంది. ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు కోమాలో ఉంటాడు? జనరల్గా మనం వింటుంటాం కదా, ఒక మనిషి ఇన్ని సంవత్సరాలు కోమాలో ఉన్నాడని. ఈ వరల్డ్లోనే హయ్యెస్ట్ కోమా రికార్డ్ ఎంతో తెలుసా? ఈమె పేరు ఎలైన్ ఎస్పోసితో. ఈమె 37 సంవత్సరాలు కోమాలో ఉంది. ఇదే వరల్డ్స్ హయ్యెస్ట్ కోమా రికార్డ్. మన వయసు పైపడే కొద్దీ మన బ్రెయిన్ ఫంక్షన్ స్లో అవుతుంది. దీనివల్ల మన బ్రెయిన్లో ఉండే పీనల్ గ్లాండ్ మెలటోనిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేయదు. దీనివల్ల నిద్ర సరిగ్గా పట్టదు. కాబట్టి కొందరు నిద్రపోవడం కోసం మెలటోనిన్ టాబ్లెట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. అమెరికాలోని ఇంటర్స్టేట్ హైవే సిస్టాన్ని హిస్టరీలోనే మోస్ట్ ఎక్స్పాన్సివ్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటారు. దీనిని నిర్మించడానికి 35 సంవత్సరాలు పట్టింది. వీళ్ళు 75,000 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్డుని కవర్ చేశారు. దీనిని నిర్మించడానికి దాదాపుగా $459 బిలియన్ ఖర్చు వచ్చింది.
అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 34 లక్షల కోట్ల రూపాయలు. ఇసాక్ న్యూటన్ ఏ చెట్టు కింద అయితే కూర్చొని గ్రావిటీ కాన్సెప్ట్ ని కనిపెట్టాడో ఆ చెట్టు ఇంకా బతికే ఉంది. ప్రస్తుతం మనం అన్ని రెడీమేడ్ లో కొంటున్నాం కదా. ఒక శాండ్విచ్ మహా అయితే 100 రూపీస్ ఉంటుంది. అయితే ఆ శాండ్విచ్ని సొంతగా తయారు చేస్తే, అంటే దానికి కావలసిన కూరగాయల విత్తనాలు వేసి ప్రతి ఇంగ్రీడియంట్ని కూడా సొంతగా తయారు చేసుకోవడానికి $1500 ఖర్చు వస్తుంది. అంటే దాదాపుగా ₹1,00,000. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇవి మామూలు రాళ్ళు కాదు. వీటి పేరు ట్రోవెంట్. ఈ రాళ్ళు పెరుగుతాయి. లిటరల్లీ ది స్టోన్స్ క్యాన్ గ్రో. చెట్లకి నీళ్లు పోస్తే ఎలా పెరుగుతాయో అలానే వర్షం పడినప్పుడు ఈ ఒక్క స్టోన్ 2 స్టోన్గా మారుతుంది. ఇలాంటి రాళ్ళన్నీ రొమేనియా దేశంలో ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు న్యాచురల్గా హైట్ పెరగాలనుకుంటున్నారా? దానికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మన బాడీలో యాక్యూప్రెషర్ అని కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఇదిగో ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోటోలో విధంగా లైట్గా ప్రెస్ చేయండి. అప్పుడు మన బాడీలో ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యి పిట్యూటరీ గ్లాండ్ని యాక్టివ్ చేస్తుంది. దాంతో మన బాడీలో ఉన్న గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. 2016లో ఒక కంపెనీ వరల్డ్లోనే మోస్ట్ చీపెస్ట్ స్మార్ట్ ఫోన్ని ఇండియాలో లాంచ్ చేసింది. ఆ స్మార్ట్ ఫోన్ కేవలం $251 మాత్రమే. ఈ ఫోన్ అడ్వర్టైజ్మెంట్ కోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోని ఉపయోగించుకున్నారు. అందుకని చాలామంది ఈ ఫోన్ని వెంటనే బుక్ చేసుకున్నారు. కానీ ఆ కంపెనీ ఒక్క ఫోన్ని కూడా డెలివరీ చేయలేదు. కొన్ని కోట్ల రూపాయలు స్కామ్ చేశారు. దీనిని హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్రాడ్ అని చెప్పుకుంటారు. సముద్ర తీరంలో వేస్టుగా పడి ఉన్న ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి దానితో అడిదాస్ కంపెనీ షూస్ని తయారు చేస్తుంది. 2017లో అడిదాస్ తయారు చేసిన ఇటువంటి షూస్ 1 మిలియన్ వరకు అమ్ముడుపోయాయి. ఇలాంటి ఒక షూ పేరుని తయారు చేయడానికి 11 ప్లాస్టిక్ బాటిల్స్ అవసరం అవుతాయి. ఒక మనిషి స్వామి వివేకానందని ఒక మాట అడిగాడు. అదేంటంటే, దేవుడు ప్రతి చోట ఉంటాడు కదా, మరి మనకి ఇన్ని గుళ్ళు ఎందుకున్నాయని అడిగాడు. అప్పుడు వివేకానంద ఏమన్నాడంటే, గాలి కూడా ప్రతి చోట ఉంటుంది, అయినా కానీ మనకి ఫ్యాన్ అవసరం అవుతుంది. ఎందుకంటే దానిని మనం ఫీల్ అవ్వడానికి. ఈ ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ కార్ ఏదో తెలుసా? దీని పేరు ఫెరారీ 250 GTO. దీని కాస్ట్ ఎంతో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. కాలిఫోర్నియాకి చెందిన ఒక వ్యక్తి ఈ కార్ని $48.4 మిలియన్ పెట్టి కొన్నాడు. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 334 కోట్ల రూపాయలన్నమాట. అంతగా ఏముందో ఈ కార్లో. ఫ్రెండ్స్, ఈ ఫోటోని చూస్తే మీకేమనిపిస్తుంది? ఇదేదో ఫోటోషాప్లో ఎడిట్ చేసిన ఫోటో అనుకుంటున్నారా? కాదు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ బుల్ నిజంగానే ఉంది. దీని పేరు బెల్జియన్ బ్లూ బుల్. దీని బరువు దాదాపుగా 1250 కిలోగ్రాముల వరకు ఉంటుంది. మనం ఏదైనా టాక్సిక్ ఫుడ్ని లేదా పాడైన ఫుడ్ని తిన్నప్పుడు వెంటనే వామిటింగ్ చేసుకుంటాం. అయితే ఫ్రాక్స్ మాత్రం ఇలా కాదు. ఒకవేళ అది టాక్సిక్ ఫుడ్ని తిన్న వెంటనే ఆ ఫుడ్ని వామిటింగ్ చేయకుండా తన స్టమక్ మొత్తాన్ని బయటకు వదిలేస్తుంది. దీనినే ఫుల్ గ్యాస్ట్రిక్ ఎవర్షన్ అని పిలుస్తారు. ఈ భూమి మీద ఇప్పటి వరకు సైంటిస్టులు, ఆర్కియాలజిస్టులు కనిపెట్టిన అతిపెద్ద జంతువు ఏంటో తెలుసా? అదే టైటానోసౌరియా అనే డైనోసార్. ఇది దాదాపుగా 37 మీటర్ల ఎత్తు ఉంటుంది. అంటే 121 అడుగులు. ఒకసారి దీని పక్కన ఏనుగుని పెట్టి కంపేర్ చేసి చూడండి. ఇది ఎంత పెద్దదో మీకే అర్థమవుతుంది. జనరల్గా ఒక సాధారణమైన మనిషి యొక్క హైట్ 1.7 మీటర్లు ఉంటుంది. అదే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ యొక్క హైట్ వచ్చేసి 93 మీటర్స్. ఇది ఎంత పెద్దదో ఒక్కసారి ఊహించుకోండి. ఒకసారి ఈ లిబర్టీని గుజరాత్లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క స్టాచ్యూతో కంపేర్ చేసి చూడండి. ఎంత పెద్దదో కదా. ఇది ఈ వరల్డ్లోనే అతిపెద్ద స్టాచ్యూ. దీనిని స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా ప్రకటించారు. దీని ఎత్తు దాదాపుగా 182 మీటర్లు. దీనిని మన మోడీ గవర్నమెంట్ 3000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించింది. ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి స్టాచ్యూని నిర్మించి ది స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా ప్రకటించారు. ఆస్ట్రేలియాకి చెందిన ఈయన 1901వ సంవత్సరంలో ABO అనే బ్లడ్ గ్రూప్స్ని కనిపెట్టాడు. ఈయన బ్లడ్ గ్రూప్స్ని కనిపెట్టడం వల్లనే ప్రస్తుతం బ్లడ్ ట్రాన్స్లేషన్స్ జరుగుతున్నాయి. బ్లడ్ గ్రూప్స్ని కనిపెట్టి ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 12 కోట్ల బ్లడ్ ట్రాన్స్లేషన్స్ జరుగుతున్నాయి. ఈ బ్లడ్ గ్రూప్స్ని కనిపెట్టినందుకు 1930 సంవత్సరంలో ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా లభించింది. నా దృష్టిలో ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా చేయవలసిన పని బ్లడ్ డొనేషన్ చేయడమే. ఒక్కసారి మీరు బ్లడ్ డొనేట్ చేస్తే చాలు, ఆ రక్తం మరో 3 జీవితాలను, వారి ఆశయాలను బతికిస్తుంది. ఇతనే గనుక బ్లడ్ గ్రూప్స్ని కనిపెట్టకపోయింటే ప్రస్తుతం ప్రతి సెకండ్కు జరిగే 2 బ్లడ్ ట్రాన్స్లేషన్స్ జరిగేవి కాదు. యాక్సిడెంట్స్, సర్జరీల వల్ల కొన్ని కోట్ల మంది చనిపోయేవారు. ఈయన చేసిన కృషికి గాను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈయన పుట్టినరోజు జూన్ 14ని వరల్డ్ బ్లడ్ డొనేషన్ డేగా ప్రకటించింది. మన దౌర్భాగ్యమో ఏమో తెలియదు కానీ ఈ ప్రపంచానికి పనికిరాని హ్యాపీ న్యూ ఇయర్, వ్యాలంటైన్స్ డే గుర్తుంటాయి కానీ ప్రపంచాన్ని మార్చిన ఈయన పుట్టినరోజు మాత్రం చాలా మందికి గుర్తుండదు.
కనీసం మీ పుట్టినరోజునైనా ఒకసారి బ్లడ్ డొనేట్ చేసి ఒకరి ప్రాణాలని కాపాడి వారి కుటుంబంలో సంతోషాన్ని నింపండి. ఈ సమాచారాన్ని మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళని కూడా అవేర్ చేయండి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని యాక్చువల్గా కాపర్తో తయారు చేశారు. బట్ 1920 సంవత్సరాల నాటికి ఆక్సిడేషన్ కారణంగా అది గ్రీన్ కలర్లోకి మారిపోయింది. కాలిఫోర్నియాలో సియారా నెవడాస్లోని మౌంటైన్స్ యొక్క స్నో వైట్ కలర్లో కాకుండా పింక్ కలర్లో ఉంటుంది. అండ్ అలాగే ఆ స్నో వాటర్ మెలన్ స్మెల్ వస్తుంది. దాని టేస్ట్ కూడా దాదాపు అలానే ఉంటుంది. మనం తుమ్మినప్పుడు ఆ గాలి గంటకి 120 కిలోమీటర్ల వేగంతో బయటికి వస్తుంది. మన భూమి మీద 90% పైగా ప్రజలు నార్థన్ హెమిస్ఫియర్లో జీవిస్తున్నారు. బబుల్ వ్రాప్స్ని ప్యాకింగ్ కోసం కాకుండా గోడలకి వాల్పేపర్స్ కోసం ఇన్వెంట్ చేశారు. ఫేస్బుక్లో లైక్ బటన్ని మొదట్లో ఆసమ్ బటన్ అని పిలిచేవారు. మన లైఫ్లో 6 మంత్స్ టైంని కేవలం ట్రాఫిక్ లైట్స్లో రెడ్ కలర్ నుండి గ్రీన్ కలర్లోకి మారడానికే కేటాయిస్తాం. మేఘాల నుండి పడే ఒక పిడుగు ద్వారా దాదాపుగా 1,00,000 బ్రెడ్ ముక్కలను టోస్ట్ చేయొచ్చు. నెదర్లాండ్లో కేవలం ఉడతల కోసం ఒక బ్రిడ్జిని హైవే పైన నిర్మించారు. కానీ సంవత్సరానికి కేవలం 5 ఉడతలు మాత్రమే ఆ బ్రిడ్జిని ఉపయోగించుకుంటున్నాయి. బార్బీ గర్ల్ యొక్క ఫుల్ నేమ్ బార్బరా మిల్లీసెంట్ రాబర్ట్స్. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ కార్పెట్ని కార్పెట్ అలారం క్లాక్ అంటారు. దీనిని ఆఫ్ చేయాలంటే మనం నిద్ర లేచి దాని మీద నిలబడితే తప్ప అది ఆఫ్ అవ్వదు. ఈమె పేరు కెన్యా. ఈమె ప్లాస్టిక్ వేస్ట్ని రీసైకిల్ చేయడం కోసం ఆ ప్లాస్టిక్ వేస్ట్ని బ్రిక్గా తయారు చేసింది. ఆ బ్రిక్స్ కాంక్రీట్ కన్నా స్ట్రాంగ్గా ఉన్నాయి. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ పాప ప్రపంచంలోనే మోస్ట్ డార్కెస్ట్ బేబీ. మనం ఫ్లాష్ లైట్ని రాక్ ద్వారా పాస్ చేసినప్పుడు అది మూన్ లాగా కనిపిస్తుంది. స్టీఫెన్ హాకింగ్కు 21 సంవత్సరాలు ఉన్నప్పుడు డాక్టర్స్ ఇతను 2 సంవత్సరాలకి మించి బతకడం ఇంపాసిబుల్ అని తేల్చి చెప్పేశారు. కానీ స్టీఫెన్ హాకింగ్ 76 ఏళ్ల వయసులో చనిపోయాడు. సోనీ కంపెనీ యొక్క మొట్టమొదటి ప్రోడక్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్. దీనిని 1946లో కనిపెట్టారు. మనం ఆక్సిజన్ లేకుండా 5 నుండి 10 నిమిషాలు మాత్రమే ఉండగలం. ఒకవేళ మన బ్రెయిన్ కంప్యూటర్ అయితే అప్పుడు ఆ కంప్యూటర్ సెకండ్కి 38,000 ట్రిలియన్స్ ఆపరేషన్స్ని చేయగలదు. మనం తాగే వాటర్ బాటిల్ మీద ఉన్న ఎక్స్పైరీ డేట్ అది వాటర్ది కాదు, అది ఆ ప్లాస్టిక్ బాటిల్కి ఉన్న ఎక్స్పైరీ డేట్. నాస్కార్ డ్రైవర్స్కి డ్రైవ్ చేసేటప్పుడు చాలా ఎక్కువగా చెమట పడుతుంది. ఎందుకంటే ఆ కార్లో 30 నుండి 40 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ కాయిన్స్ వరల్డ్ వార్ 1లో సోల్జర్స్ పాకెట్లో ఈ కాయిన్స్ ఉన్నప్పుడు బుల్లెట్ తగిలి ఇలా అయిపోయాయి. ఈ కాయిన్సే ఆ రోజు ఆ సోల్జర్ని కాపాడాయి. 1971లో కోల్చెస్టర్ అనే జూలో మగ జీబ్రాకి అండ్ ఆడ జాంకీకి మధ్య క్రాస్ బీడ్ చేశారు. దాని అవుట్పుట్టే ఈ జీవి. దీనిని జాంకీ అని పిలుస్తారు. అంటే సగం డాంకీ సగం జీబ్రా అని అర్థం. చికెన్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయని మనందరికీ తెలిసిందే. అయితే దీనికన్నా ఎక్కువ ప్రోటీన్స్ ఈ మూంగ్ దాల్లో ఉంటాయి, అంటే పెసరగింజలు. వీటిని తీసుకోవడం వల్ల చికెన్ కన్నా ఎక్కువ ప్రోటీన్స్ని గెయిన్ చేయొచ్చు. ఒకసారి సముద్రంలో చేపల వేటకి వెళ్ళినప్పుడు వలలో ఒక షార్క్ పిల్ల చిక్కింది. అది సేమ్ చూడడానికి మనిషి ఆకారంలోనే ఉంది. వరల్డ్ వార్ 2 జరిగే టైంలో లులియానా అనే కుక్క పాస్ పోసి బాంబ్ని ఆర్పేసింది. దానివల్ల ఎన్నో లక్షల మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. అందుకని ఈ కుక్కకి బ్లూ క్రాస్ మెడల్ని ఇచ్చారు. మనం ప్రతిరోజు ఈ స్వచ్ఛమైన గాలిని కలుషితం చేస్తున్నాము. ఈ సమస్య చైనాలో చాలా ఎక్కువైపోయింది. అందుకని 328 అడుగుల యాంటీ స్మోక్ టవర్ని తయారు చేశారు. అది ప్రతిరోజు 10 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఫ్రెష్ ఎయిర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అమెరికాలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ యొక్క ఫేస్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డిజైన్ చేసినప్పుడు ఆ లేడీ లిబర్టీ ఫేస్ ఈ విధంగా ఉంటుంది. జాకీ చాన్ అరచేతిలో గుడ్డుని ఉంచుకొని 12 సిమెంట్ బ్లాక్స్ని పగలగొట్టాడు. అది కూడా ఆ గుడ్డు పగలకుండా ఆ సిమెంట్ బ్లాక్స్ని బ్రేక్ చేశాడు. ఈ పక్షి పేరు ఈజిప్షియన్ ప్లోవర్. ఇది ముసలి పళ్ళలో ఇరుక్కున్న ఆహారాన్ని తింటుంది. దాంతో ఆ ముసలి పళ్ళు క్లీన్ అవుతాయి. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ ముసలి ఆ పక్షిని తినదు. ఒకవేళ మీరు స్వీడన్లో రక్తదానం చేస్తే ఆ రక్తంతో ఎవరిదైనా ప్రాణం కాపాడినప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుంది. దీనివల్ల ఆ డోనర్ హ్యాపీ, ఆ పేషెంట్ కూడా హ్యాపీ. కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్నా మనం ఏమీ సాధించలేకపోతున్నాం. కానీ కంప్లీట్గా చేతులు లేని స్టడ్జ్ మ్యాన్ మాత్రం ఒలింపిక్స్లో లాంగెస్ట్ డిస్టెన్స్ ఆర్చరీలో వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేశాడు. నాసా యొక్క ఇంటర్నెట్ స్పీడ్ 91 GB/సెకండ్ అని ఒక న్యూస్ బాగా వైరల్ అయింది. అయితే నిజానికి నాసా చేసిన ఒక ఎక్స్పెరిమెంట్లో మాత్రమే 2 కంప్యూటర్ల మధ్య స్పీడ్ 91 GB/సెకండ్ వచ్చింది. 1999లో ఒక 15 ఏళ్ళు ఉన్న కుర్రాడు ఏకంగా నాసా యొక్క కంప్యూటర్స్ని హ్యాక్ చేసి 21 రోజులు షట్ డౌన్ చేసేశాడు.
ఒకసారి 90sలో స్టోరేజ్ కెపాసిటీ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఈ ఫోటోలో ఉన్న ఈ డిస్క్ స్టోరేజ్ కెపాసిటీ కేవలం 10 MB మాత్రమే. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ఎడారులు కేవలం 6 గంటల్లో రిసీవ్ చేసుకునే సోలార్ ఎనర్జీతో మొత్తం ఈ భూమి మీద ఉన్న జనాలందరికీ 1 సంవత్సరం పాటు సరిపడా కరెంట్ని అందించవచ్చు. పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ మీద కనిపించే ఈ పాప ఫోటోని ఆ పాపకి 1 సంవత్సరం 2 నెలలు ఉన్నప్పుడు తీశారు. ఇప్పుడు ఆ పాప ఇలా ఉంది. మనం రోజు తినే అన్ని కూరగాయలతో పోలిస్తే స్వీట్ పొటాటోలోనే ఎక్కువ న్యూట్రిషన్స్ ఉంటాయి. ఈ ఫోటోని తీయడానికి ఆ ఫోటోగ్రాఫర్ ప్రతి సంవత్సరం ఆ రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చేవాడు. నేపాల్లో ఉండే సాండాక్ రోయెట్ అనే డాక్టర్ 1,00,000 మందికి పైగా పేదవాళ్ళకి కంటి ఆపరేషన్ చేయించాడు. మన ఇండియాలో ఒకవేళ వంట చేసేటప్పుడు గ్యాస్ సిలిండర్ కనుక పేలితే అప్పుడు ఆ గ్యాస్ ఏజెన్సీ ఆ విక్టిమ్కి 50 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి మొక్కజొన్నని మీరు ఎప్పుడు చూసి ఉండరు. రంగురంగులా ఉన్న ఈ మొక్కజొన్న పేరు గ్లాస్ జెమ్ కార్న్. ఇవి ఎక్కువగా అమెరికాలో పెరుగుతాయి. జియోలీ అనే చైనా అమ్మాయి తన 20 మంది బాయ్ ఫ్రెండ్స్ దగ్గర iPhone 7ని గిఫ్ట్గా తీసుకుంది. వాటిని దాదాపుగా 13 లక్షల రూపాయలకు అమ్ముకొని ఒక ఇల్లుని కొనుక్కుంది. మీరు కనుక గుడ్డు ఫ్రెష్గా ఉందా లేదా అని కనుక్కోవాలనుకుంటే ఆ గుడ్డుని వాటర్లో వేయండి. అది కనుక పూర్తిగా మునిగినట్లయితే అది ఫ్రెష్ గుడ్డు అని అర్థం, లేదా పైకి తేలితే అది పాడైపోయిందని అర్థం. ఒకవేళ మీరు దుబాయ్లో వెయిట్ కనుక తగ్గితే అక్కడి గవర్నమెంట్ మీకు ప్రతి కేజీకి 3 గ్రాముల గోల్డ్ని ఇస్తుంది. ఇప్పటి వరకు జరిగిన వాటన్నిటిలో 2010 చైనాలో జరిగిన ట్రాఫికే చాలా పెద్దది. అది ఎంత పెద్దదంటే ఆ ట్రాఫిక్ దాదాపుగా 62 మైల్స్ వరకు జామ్ అయింది. దానిని క్లియర్ చేయడానికి 12 రోజులు పట్టింది. ఈ ప్రపంచంలో ఒక్క దోమ కూడా లేని దేశం ఏదైనా ఉంది అంటే అది ఐస్లాండ్ మాత్రమే. ఒకవేళ ఆడబల్లులు ఒక చిన్న కునుకు వేయాలనుకుంటే తన జంటగా ఉన్న మగబల్లులు ఇలా హోల్డ్ చేసి పట్టుకుంటాయి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఒక మొబైల్ ఎయిర్ బ్యాగ్ని డిజైన్ చేశారు. మీ మొబైల్ ఎప్పుడైతే కింద పడుతుందో అప్పుడు ఈ డివైస్ ఇలా తెరుచుకుంటుంది. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సౌత్ కొరియాలో వర్చువల్ షాపింగ్ స్టోర్ని డెవలప్ చేశారు. అక్కడ డిస్ప్లే అయ్యే వస్తువుల యొక్క QR కోడ్ని స్కాన్ చేసి మీరు షాపింగ్ చేయొచ్చు. ఒకసారి ఇటు చూడండి. రష్యన్లు తాకి పడేసిన వోడ్కా బాటిళ్లు అండ్ బీర్ బాటిల్స్లను సముద్రం అందమైన కలర్ఫుల్ గ్లాస్ పెబుల్స్గా మార్చింది. ప్రింగిల్స్ అనే ఒక అమెరికన్ చిప్స్ కంపెనీ తన చిప్స్ని హైపర్బోలిక్ పారాబోలాయిడ్ యొక్క ఫామ్లో యూజ్ చేసి తయారు చేస్తుంది. ఎందుకంటే ఈ షేప్ని బ్రేక్ చేయడానికి నమలడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ ప్రకారం జీసస్ క్రైస్ట్ యొక్క రియల్ ఫేస్ ఇలా ఉంటుంది. ఆకులాగా కనిపించే ఇవి నిజానికి ఆకు కాదు. ఇవి వరల్డ్స్ బిగ్గెస్ట్ లీఫ్ ఇన్సెక్ట్స్. మ్యాండరిన్ అనే బాతు వరల్డ్స్ బ్యూటిఫుల్ డక్. ఇవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి. అయితే ఇవి దాదాపు అంతరించిపోతున్నాయి. చైనా 3 ఆర్టిఫిషియల్ మూన్స్ని డెవలప్ చేస్తుంది. రాత్రిపూట స్ట్రీట్ లైట్స్ ఖర్చుని తగ్గించాలని ఇలా ఆర్టిఫిషియల్ మూన్స్ని స్పేస్లోకి పంపించబోతుంది. ప్లాట్ఫామ్స్ యొక్క తల నరికేసినా సరే ఆ తల మళ్ళీ పుడుతుంది. ఇంకా విచిత్రం ఏమిటంటే ఆ తలతో పాటు బ్రెయిన్, ఆ బ్రెయిన్లో ఉన్న పాత జ్ఞాపకాలు అన్నీ అలానే ఉంటాయి. ఒకవేళ మన భూమికి ఇలా హోల్డ్ చేశామనుకుందాం. ఒకవేళ మనం ఆ హోల్లోకి దూకినప్పుడు ఒక పక్క నుండి ఇంకో పక్కకి రావడానికి దాదాపుగా 42 నిమిషాల 12 సెకండ్లు పడుతుంది. ఇది మనకు తెలిసిన గ్రావిటీ, ప్రెజర్ అండ్ టెంపరేచర్ని క్యాలిక్యులేట్ చేసి వేసిన అంచనా మాత్రమే. ఈ భూమి మీద మనకు సరిపడా ఆక్సిజన్ చెట్ల నుండి మాత్రమే వస్తుందనుకుంటాం. నిజానికి కేవలం సముద్రాల్లో ఉండే ఈ ప్లాంక్టాన్ అనే మైక్రోజీవుల నుండే 50 నుండి 80% వరకు ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది. టక్ చేసినప్పుడు మీ బెల్ట్ కలర్ అండ్ మీ షూ కలర్ ఒకేలాగా ఉంటే మీ లుక్ చూడడానికి బాగుంటుంది. మీరు మీ కళ్ళతో మీ ముక్కుని ఆల్వేస్ చూస్తూనే ఉంటారు, కానీ మీ బ్రెయిన్ దానిని ఇగ్నోర్ చేస్తుంది. దీనినే అన్కాన్షియస్ సెలెక్టివ్ అటెన్షన్ అని అంటారు. ఒకవేళ మీరు 24 క్యారెట్ల గోల్డ్ని తిన్నట్లయితే మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. మన బాడీ ఆ గోల్డ్ని వేస్ట్ రూపంలో బయటికి పంపించేస్తుంది. ఒకసారి అపోలో ఆస్ట్రోనట్ మూన్కి వెళ్ళేటప్పుడు తన వెడ్డింగ్ రింగ్ని పోగొట్టుకున్నాడు. మళ్ళీ ఆ రింగ్ తను స్పేస్ వాక్ చేసేటప్పుడు దొరికింది. హైదరాబాద్లోని మెకానికల్ ఇంజనీరింగ్కి ప్రొఫెసర్గా పనిచేసే ఇతని పేరు సతీష్ కుమార్. ఈయన కేవలం ప్లాస్టిక్తోనే పెట్రోల్ని తయారు చేస్తున్నాడు. దానిని కేవలం 1 లీటర్ 40 రూపాయలకి మాత్రమే అమ్ముతున్నాడు. ఒకవేళ మీరు హ్యూమన్ లాస్ని కనుక బ్రేక్ చేస్తే మీరు జైల్లోకి వెళ్తారు. అదే దేవుడి చట్టాన్ని బ్రేక్ చేస్తే మీరు నరకానికి వెళ్తారు అని చెప్తుంటారు. ఒకవేళ మీరు ఫిజిక్స్లో ఉన్న లాస్ని బ్రేక్ చేస్తే మీకు నోబెల్ ప్రైజ్ ఇస్తారు. ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ వాడితే ఫేస్ గ్లో అవ్వడం లేదని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన ఆ కంపెనీ మీద కేసు వేశాడు.
అప్పుడు ఆ కంపెనీ ఇతనికి 15 లక్షల రూపాయలు చెల్లించింది. మనం చనిపోయిన తర్వాత కూడా మన బ్రెయిన్ 7 మినిట్స్ వరకు యాక్టివ్గానే ఉంటుంది. సౌత్ కొరియాలో ఫ్యాషన్ పోలీసులు కూడా ఉంటారు. ఒకవేళ అమ్మాయిలు చిన్న చిన్న బట్టలు వేసుకొని బయటికి వస్తే ఆ డిస్టెన్స్ని కొలిచి ఫైన్ వేయడమో లేదా అరెస్ట్ చేయడమో చేస్తారు. ఈ ఫోటోని చూడండి, కొండ నుండి లావా పడుతున్నట్టు ఉంది కదూ. నిజానికి అది వాటర్ ఫాల్ యొక్క సన్లైట్ రిఫ్లెక్షన్. యుఎస్లో ఉన్న ఈ వాటర్ ఫాల్ని ఫైర్ ఫాల్ అని కూడా పిలుస్తారు. మనలో చాలామందికి ఈ ఫ్యాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ ఉండే ఉంటుంది. ఫోన్ రాకపోయినా ఫోన్ రింగ్ అయిందని తీసి చూస్తుంటారు. ఒక అంచనా ప్రకారం 70% పైగా ప్రజలకి ఈ సిండ్రోమ్ ఉంది. ఒకసారి ఈ ఫోటోని చూడండి. ఇదేదో డ్రాయింగో లేదా ఫోటో ఎడిటింగో అనుకుంటున్నారా? కాదు, ఇది రియల్ మేకప్. డైయిన్ యూన్ అనే ఆర్టిస్ట్ ఇలా రియలిస్టిక్గా మేకప్ వేశాడు. బుల్లెట్ ప్రూఫ్ కంపెనీ తన అడ్వర్టైజ్మెంట్ కోసం ఇలా డబ్బుని ఒక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్లో ఉంచి బస్టాండ్ పక్కన ఉంచింది. ఒకవేళ మీరు ఆ గ్లాస్ని పలగొడితే అందులో ఉన్న 22 కోట్లు మీవే. ఒకసారి ఈ ఫోటోని చూడండి. పైన ఆకాశం, కింద నీళ్లు ఉన్నాయి కదూ. ఇప్పుడు చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది జర్మనీలోని డెవిల్స్ బ్రిడ్జ్. ఇది పర్ఫెక్ట్ రిఫ్లెక్షన్ అండ్ సర్కిల్ షేప్లో ఫామ్ అయినప్పుడు ఈ ఫోటోని తీశారు. ఒకవేళ మీరు ఏదైనా ఎలుకకి చెక్కలి గింతలు పెడితే అప్పటి నుండి ఆ ఎలుక మిమ్మల్ని చూసిన ప్రతిసారి నవ్వుతూనే ఉంటుంది. ఇది నేషనల్ జియోగ్రఫీ వాళ్ళు చేసిన ఒక ఎక్స్పెరిమెంట్లో తేలింది. ఒకసారి ఈ ఫోటోని గమనించండి. ఈ కపుల్స్ దాదాపు 20 సంవత్సరాలు కష్టపడి 20 లక్షల చెట్లని నాటారు. సీ స్లగ్ అనే ఈ సముద్రపు జీవి సెక్స్లో పాల్గొన్న తర్వాత తన పెనిస్ని అదే కట్ చేసుకుంటుంది. అది మళ్ళీ రీజనరేట్ అవుతుంది. మామూలుగా మనం కరెన్సీ కాయిన్లను నీళ్ళలో వేస్తే అవి మునిగిపోతాయి. కానీ జపాన్ యొక్క కరెన్సీ కాయిన్లను నీళ్ళలో వేస్తే అవి సర్ఫేస్ టెన్షన్ని కూడా బ్రేక్ చేయకుండా పైనే తేలుతూనే ఉంటాయి. మన బాడీలోని ఆటమ్స్ మధ్య ఉన్న ఖాళీ స్పేస్ని తీసేస్తే మన శరీరం మొత్తం ఈ చిన్న షుగర్ క్యూబ్ అంత సైజులో ఉంటుంది. గద్ద యొక్క ఐసైట్ ఎంత షార్ప్గా ఉంటుందంటే 10వ ఫ్లోర్ బిల్డింగ్ పై నుండి కింద నేల మీద వెళ్తున్న చీమని కూడా చాలా స్పష్టంగా చూడగలవు. మనం వాడే మొబైల్ కెమెరాస్ మహా అయితే 48 మెగాపిక్సెల్ లేదా 64 మెగాపిక్సెల్ ఉంటుంది. అదే మన కంటికి ఉన్న మెగాపిక్సెల్ ఎంతో తెలుసా? మన కన్ను ఏకంగా 576 మెగాపిక్సెల్ ఉంటుంది. మన యావరేజ్ లైఫ్ టైంలో మన స్కిన్ అనేది దాదాపుగా 900 టైమ్స్ రీప్లేస్ అవుతుంది. అంటే మనకి ప్రతిసారి కొత్త చర్మ కణాలు పుడుతూనే ఉంటాయన్నమాట. మనం ప్రతిరోజు ఒకే చోటి నుండి ప్రతి వారం సూర్యుడిని ఫోటో తీస్తుంటే మనకి సూర్యుడు ఈ విధంగా కనిపిస్తాడు. దీనినే అనాలెమ్మా అని పిలుస్తారు. నెదర్లాండ్లో రోడ్లను ఇలా బ్రిక్ షీట్ మెషిన్ సహాయంతో ఇలా రోడ్లను ప్రింట్ చేస్తారు. మన భూమి మీద అన్ని చోట్ల గ్రావిటీ ఒకేలాగా ఉండదు. ఇప్పటి వరకు కనిపెట్టిన అన్ని బ్లడ్ గ్రూప్స్లో గోల్డెన్ బ్లడ్ గ్రూపే చాలా విలువైనది. ఒక సైకాలజీ స్టడీ ప్రకారం తెలిసిందేంటంటే ఒక అమ్మాయి సంవత్సరంలో 30 నుండి 64 సార్లు ఏడుస్తుంది. అదే అబ్బాయి చూసుకుంటే కేవలం 9 నుండి 16 సార్లు మాత్రమే ఏడుస్తాడు. తెల్లవారుజాము 3 నుండి 4 గంటల మధ్యలో మన శరీరం చాలా వీక్గా ఉంటుంది. ఎక్కువ మంది నిద్రలు చనిపోయే సమయం కూడా ఇదే. మనం ఏ ప్రోడక్ట్ మీద చూసినా మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది. కానీ ఆ మేడ్ ఇన్ చైనా అనే స్టిక్కర్ని మాత్రం కొరియాలో తయారు చేస్తారు. మన చేతికి సగం బలం చిటికిన వేలు ద్వారానే వస్తుంది. ఆ చిటికిన వేలే లేకుంటే మన చేతికి ఉండే పవర్ 50% కోల్పోతాం. ఆడవారి శరీరంలో నార్మల్ టైంలో కన్నా ప్రెగ్నెన్సీ టైంలో 50% బ్లడ్ ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా మనల్ని చూసిన వెంటనే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ మనం వేసుకున్న షూస్ని గమనిస్తాయట. కాబట్టి మీరు వేసుకునే షూస్ మీద కొంచెం దృష్టి ఉంచండి. యావరేజ్గా మన మనిషి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. కానీ ఆడవారు ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు వారి గుండె 80 నుండి 90 సార్లు కొట్టుకుంటుంది. ప్రేమ అని చెప్పడానికి ఇంగ్లీష్లో లవ్ అనే ఒకే ఒక పదం ఉంది. కానీ సంస్కృతంలో ప్రేమ అనే అర్థం వచ్చే పదాలు 96 ఉన్నాయి. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో చివరగా యాడ్ చేసిన లెటర్ జే. ఆస్ట్రేలియాలో మొత్తం సుమారు 10,685 బీచ్లు ఉన్నాయి. ఈ ప్రపంచంలో టాప్ 62 మంది ధనవంతులను ఒకవైపు ఉంచి మిగిలిన జనాభానంతటిని ఒకవైపు ఉంచితే మొత్తం జనాభా అంతా కలిపితే ఎంత సంపద వస్తుందో ఈ 62 మంది దగ్గర అంతకంటే ఎక్కువ సంపద ఉంటుంది. అప్పుడే పుట్టిన పిల్లల శరీరంలో కేవలం ఒక కప్పులో సరిపోయేంత రక్తం మాత్రమే ఉంటుంది. అగ్గిపెట్టె కన్నా ముందే సిగరెట్ లైటర్ని కనిపెట్టారు. మనం గంటసేపు హెడ్ ఫోన్స్లను పెట్టుకొని పాటలు వింటే మన చెవుల్లో ఉండే బ్యాక్టీరియా 700 రెట్లు పెరుగుతుంది. ఫాదర్ ఎరెంటీ అనే అతను ఈ వరల్డ్లోనే మొట్టమొదటిసారిగా టైం మిషన్ని కనిపెట్టానని క్లెయిమ్ చేశాడు. దానితో మనం పాస్ట్లోకి వెళ్ళొచ్చు.
కానీ ఈ టైం మిషన్ మనుషులకు చాలా డేంజర్ అని అతను చనిపోయే కొంత సమయం ముందు దానిని డిస్ట్రాయ్ చేసేశాడు. పురుషుడి నుండి వచ్చే కొన్ని కోటాను కోట్ల స్పర్మ్స్లో కేవలం ఒకే ఒక స్పర్మ్ మాత్రమే అండంలోకి వెళ్తుంది. అప్పటి నుండే ఎగ్ ఫర్టిలైజ్ అవ్వడం మొదలవుతుంది. అలా ఫర్టిలైజ్ అయిన ఎగ్గుని జైగోట్ అని అంటారు. సైంటిస్టులు చేసిన రీసెర్చ్లో ఏం తెలిసిందంటే మనుషుల యొక్క భయం ఏంటో తెలుసా? అదే డెత్. ఇది 2వ ప్లేస్లో ఉంది. మనుషుల మొట్టమొదటి భయం వచ్చేసి ఫెయిల్యూర్. జపాన్లో ఒక ఐలాండ్ ఉంది. దాని పేరు ఓకినావా ఐలాండ్. ఈ ఐలాండ్లో కేవలం 450 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఇందులో ఆల్మోస్ట్ అందరూ కూడా 100 సంవత్సరాలు పైబడిన వాళ్ళే. అందుకే దీనిని వరల్డ్స్ హెల్తియెస్ట్ ప్లేస్ అని కూడా చెప్పుకుంటారు. క్రిస్మస్ ఐలాండ్లో క్రాబ్స్ కోసం సపరేట్గా బ్రిడ్జెస్ని అండ్ టనల్స్ని నిర్మించారు. కేవలం పీతల కోసమే వీటిని నిర్మించారు. ఫేస్ మీద డింపుల్స్ ఉన్న వాళ్ళు కొంచెం అందంగా కనిపిస్తారు కదా, అయితే ఈ డింపుల్స్ జెనెటిక్ డిఫెక్ట్ వల్ల వస్తుంది. వాళ్ళకున్న జెనెటిక్ లోపం వల్ల మజిల్స్ ఇన్కరెక్ట్గా గ్రో అవుతాయి. కొంతమంది రీసెర్చర్లు కుక్కల బ్రెయిన్ని ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే ఈ కుక్కలు వాటి ఓనర్స్ని వాటి ఫ్యామిలీలో ఒకటిగా భావిస్తాయి. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వాటి ఓనర్స్ యొక్క స్మెల్కి అవి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ని ఇస్తాయి. జపాన్లో టొమామో అనే పేరు గల ఒక రిసార్ట్ ఉంది. అయితే ఈ రిసార్ట్లోకి మీరు కనుక వెళ్తే అక్కడి నుండి మీరు మేఘాలయ యొక్క సముద్రాన్ని చూడొచ్చు. ఇది అంత ఎత్తులో ఉంటుంది. ఈ పక్షి పేరు ఫాల్కాన్. ఇది ఈ వరల్డ్లోనే మోస్ట్ ఫాస్టియెస్ట్ బర్డ్. ఇది గంటకు 390 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక బుల్లెట్ ట్రైన్తో సమానం. మన ఇంటి కాపలాకి రక్షణ కోసం మనం కుక్కల్ని పెంచుకుంటాం. అవి చాలా విశ్వాసంగా ఉంటాయి. కానీ చైనాలోని కొన్ని పోలీస్ స్టేషన్స్లో మాత్రం కుక్కల్ని పెట్టకుండా పెద్ద పెద్ద బాతుల్ని పెడతారు. ఇవి మంచి సెక్యూరిటీ గార్డ్స్గా పనిచేస్తాయి. వీటికి ఏ చిన్న శబ్దం వినిపించినా ఆ ప్లేస్లోకి వెళ్ళి అక్కడ ఎవరైనా ఉన్నారేమోనని చూస్తాయి. ఒకవేళ దొంగలు కనుక అక్కడ ఉంటే ఆ బాతులు అన్నీ కలిసి పెద్ద పెద్దగా అరుస్తాయి. కొన్ని సందర్భాల్లో అయితే వచ్చిన ఆ దొంగల్ని పొడుస్తాయి కూడా. ఇలా ఇప్పటి వరకు ఈ బాతులు చాలా దొంగల్ని పట్టించాయి. చైనా పోలీసులు వీటికి కొంత ట్రైనింగ్ని కూడా ఇస్తారు. రోజు రోజుకి మొక్కలు, చెట్లు, అడవులు తగ్గిపోతున్నాయి. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. గాలిలో ఆక్సిజన్స్ లెవెల్స్ తగ్గిపోతుంది. గవర్నమెంట్ చెట్లను పెంచండి అని ఎంత మొత్తుకున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. దీనికోసం జపాన్ గవర్నమెంట్ ఒక మంచి ఐడియాతో ముందుకొచ్చింది. మామూలుగా మనం న్యూస్ పేపర్ చదివిన తర్వాత స్టోర్ చేసి స్క్రాప్కి వేసేస్తాం. అయితే జపాన్ వాళ్ళు లాంచ్ చేసిన ఈ గ్రీన్ న్యూస్ పేపర్ మాత్రం చదువుకున్న తర్వాత మనం ఈ న్యూస్ పేపర్ని మట్టిలో కనుక పాతి పెడితే కొన్ని రోజులకే ఆ న్యూస్ పేపర్ నుండి చిన్న చిన్న మొక్కలు పెరుగుతాయి. మొక్కల్ని పెంచాలనే ఉద్దేశంతో జపాన్లోని మైనిచి చింబున్ అనే న్యూస్ పేపర్ కంపెనీ ఈ గ్రీన్ న్యూస్ పేపర్స్ని డిజైన్ చేసింది. ఈ పేపర్స్ని తయారు చేసేటప్పుడు ఇందులో రకరకాల మొక్కల గింజలను వేస్తారు. ఈ పేపర్స్ని భూమిలో పాతి పెట్టినప్పుడు ఆ పేపర్ డీకంపోజ్ అయ్యి మొక్క పెరగడం మొదలవుతుంది. ఈ గ్రీన్ న్యూస్ పేపర్ వల్ల రకరకాల మొక్కల పెంపకం పెరిగిందని జపాన్ గవర్నమెంట్ చెబుతుంది. నాకైతే ఇదొక మంచి ఆలోచన అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా వైర్లెస్ హెడ్సెట్స్ని వాడినప్పుడు మీ మొబైల్లో బ్లూటూత్ ఐకాన్ ఎనేబుల్ చేసి మ్యూజిక్ విని ఉండుంటారు. బహుశా కొంతమంది ఈ వీడియోని బ్లూటూత్ని యూజ్ చేసి వింటుండొచ్చు. అయితే మనం వాడే ఈ బ్లూటూత్కి చిన్న హిస్టరీ ఉంది. అదేంటంటే హెరాల్డ్ బ్లెటాంట్ అనే వైకింగ్ రాజు 1958 ఏడి నుండి 1985 ఏడి వరకు డెన్మార్క్ అండ్ నార్వే దేశాలని కలిపి చాలా పీస్ఫుల్గా పరిపాలించేవాడు. ప్రజలకి కూడా ఇతని పరిపాలన చాలా బాగా నచ్చేది. ఈయనకి ఒక పన్ను డార్క్ బ్లూ కలర్లో ఉండేది. ఇంకా అతని పేరులోని బ్లెటాంట్ అంటే డానిష్ భాషలో పచ్చగా ఉన్న పన్ను లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బ్లూటూత్ అనే అర్థం. ఇంటెల్ కంపెనీ ఈ వైర్లెస్ కనెక్టింగ్ టెక్నాలజీని డెవలప్ చేసినప్పుడు ఎలాగైతే ఈ రాజు డెన్మార్క్ అండ్ నార్వేని మంచిగా కలిపి పరిపాలించాడో అలా ఈ టెక్నాలజీ కూడా ఫోన్స్ అండ్ కంప్యూటర్స్ని కలుపుతుందని దీనికి అతని పేరు పెట్టారు. ఈ ఐకాన్ కూడా నార్డిక్ భాషలో హెడాండ్ బ్లెటాంట్ రాజులోని మొదటి 2 అక్షరాలైన హెచ్పి ఇలా ఉంటుంది. వీటిని కలిపితే ఇలా వస్తుంది. ఇదే మనం మొబైల్లో వాడే బ్లూటూత్ ఐకాన్. మామూలుగా మనం క్రికెట్లో యూజ్ చేసే వికెట్స్, బేల్స్ మహా అయితే 3 నుండి 5 వేలు ఉంటాయి. కానీ టచ్ అవ్వగానే లైట్ వెలిగే ఈ వికెట్స్, బేల్స్ యొక్క ఖరీదు వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వక తప్పదు. మామూలుగా మ్యాచ్లో ఆడే 3 వికెట్స్, 2 బేల్స్, పిచ్చు మీద అటోవైపు ఇటోవైపు 2 సెట్స్ ఉండే వీటి విలువ 45 లక్షల రూపాయలు. ఎందుకు ఇంత ఖరీదంటే స్టంప్స్కి టచ్ అయ్యి బేల్స్ ఉన్న ప్లేస్ నుండి కదిలిన వెంటనే అంటే సెకండ్లో 1000 వంతు సమయంలో ఈ ఎల్ఈడి బల్బ్స్ వెలుగుతాయి.
ఈ బెయిల్స్ వెంటనే స్టంప్స్కి రేడియో సిగ్నల్స్ని పంపుతుంది. అప్పుడు వెంటనే స్టంప్స్లో ఉండే లైట్లు కూడా వెలుగుతాయి. వీటిని జింగ్ బెయిల్స్ అని అంటారు. ఇందులో బ్యాటరీస్, లైట్ సెన్సార్స్ ఉంటాయి. వీటిని బ్రాండ్ టార్ మ్యాన్ అనే ఒక ఆస్ట్రేలియన్ తయారు చేశాడు. 2012లో ఆస్ట్రేలియాలో ఆడే బిగ్ బ్యాష్ లీగ్లో మొదటిసారి వీటిని వాడారు. ఈ స్టంప్స్ బెయిల్స్ని కాంపోజిట్ ప్లాస్టిక్తో తయారు చేశాడు. అంటే ఇందులో చెక్కని వాడరు. ఒకప్పుడు మ్యాచ్లు అయిపోగానే ప్లేయర్స్ స్టంప్ని ఇంటికి తీసుకెళ్లేవాళ్ళు. కానీ ఇప్పుడు వీటి ఖరీదు ఎక్కువ ఉండడంతో అలా తీసుకెళ్లడాన్ని బ్యాన్ చేశారు. ఫ్రెండ్స్, మీరు మీ చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద చెట్లను చూసే ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ ఫ్యాక్ట్ని వింటే అవన్నీ చాలా చిన్న చెట్లు అనిపిస్తాయి. అసలు ప్రపంచంలోనే అత్యంత పెద్ద చెట్టు ఎక్కడుందంటే పెసిఫిక్ రిమ్ నేషనల్ అనే ఒక పార్క్లో ఉంది. ఈ చెట్టు పేరు చివాట్ జైంట్. ఈ చెట్టు ఎంత పెద్దదంటే దీని వెడల్పు 20 అడుగులు, దీని హైట్ 380 అడుగులు, ఇక దీని వాల్యూమ్ వచ్చేసి 52,500 క్యూబిక్ అడుగులు. కేవలం ఈ ఒక్క చెట్టుని యూజ్ చేసి 450 టెలిఫోన్ పోల్స్లను తయారు చేయొచ్చంటే ఈ చెట్టు ఎంత పెద్దదో మీరే ఊహించుకోండి. ఈ చెట్టు ఇంత పెద్దగా ఉన్నప్పటికీ దీనిని కనిపెట్టడానికి చాలా సంవత్సరాలే పట్టింది. ఈ నేషనల్ పార్క్ని 1971 నుండే రన్ చేస్తున్నారు. అయితే ఈ చెట్టుని కనిపెట్టింది మాత్రం 1988లో. అంటే ఆ పార్కు వాళ్ళకి ఈ చెట్టుని కనిపెట్టడానికి 17 సంవత్సరాలు పట్టిందన్నమాట. మనలో చాలామంది ఎప్పుడెప్పుడు సండే వస్తుంది, ఎప్పుడెప్పుడు హాలిడే తీసుకోవాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. వారమంతా కష్టపడి కనీసం వారంలో ఒకరోజైనా హ్యాపీగా హాలిడే తీసుకుందామని అందరికీ ఉంటుంది. అయితే చాలామందికి ఈ డౌట్ వచ్చే ఉంటుంది, వారంలో ఇన్ని రోజులు ఉండగా సండేనే ఎందుకు హాలిడే వచ్చిందని. దీనికి కారణం ఈయనే. ఇతని పేరు నారాయణ్ మెఘాజీ లోఖండే. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న టైంలో మిల్ కార్మికులను బలవంతంగా పని చేయించుకునేవారు. వారికి ఆరోగ్యం బాగున్నా లేకపోయినా ప్రతిరోజు పని చేయాల్సిందే. ఇలా ఇండియా మొత్తం రూరల్గా పని చేయించుకునేవారు. కానీ వాళ్ళు మాత్రం సండే సెలవు తీసుకుని చర్చ్కి వెళ్ళి ప్రార్థనలు చేసుకునేవారు. అప్పుడు నారాయణ్ గారు బ్రిటిష్ వాళ్ళకి ఒక ప్రతిపాదనని ఇచ్చాడు. అదేంటంటే మిల్ కార్మికులు వారంలో 6 రోజులు మాత్రమే పనిచేయాలి, కనీసం ఒక రోజైనా సెలవు ఇవ్వాలని తిరుగుబాటు చేశాడు. అలా ఈ పోరాటం 7 సంవత్సరాలు జరిగిన తర్వాత జూన్ 10, 1890న సండే సెలవుని ప్రకటించారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇందులో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ కోసం ఫ్యాక్ట్స్ ఫర్ అవర్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.